మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ అక్టోబర్ మాసం ప్రభు బలారాధనకి కూడి చేరువచ్చిన ఆత్మీయులు దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు, అందరికి వందనాలు, స్తోత్రాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ సియోనులో నుండి యేసయ్య ఆశీర్వదించును గాక. ఈ అక్టోబర్ మాసం మీరు చేస్తున్న ప్రతి పనిపాట్లో దేవుని కాపుదల నిలిచి ఉండును గాక. మీరు చేస్తున్న ప్రతి ప్రయాణంలో ఆయన కాపుదల నిలిచి ఉండును గాక. మీరు చేస్తున్న ప్రతి పంట పొలాలలో దేవుడు ఒక గొప్ప అభివృద్ధిని తీసుకొని వచ్చును గాక. మీ పిల్లలను దేవుడు ఆశీర్వదించును గాక. మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించును గాక. సర్వ రోగాలు కుటుంబాల్లో నుంచి దేవుడు కొట్టివేయును గాక. ఈ మాసమంతా ఒక అభివృద్ధి, ఒక ఆశీర్వాదం, సమాధానం, ఐక్యత, ప్రేమ మన కుటుంబాల్లో స్థిరపరచబడును గాక. హల్లెలూయా. 9 మాసాలు ప్రభు మనల్ని ప్రేమించి కాపాడి ఎన్నో వాగ్దానాలు మన జీవితాల్లో ప్రభు చేస్తూ ప్రతి నెల ఒక్కొక్క వాగ్దానం ద్వారా ప్రభు మనల్ని ధైర్యపరుస్తూ బలపరుస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. గడిచిన 9వ మాసంలో నేను నిన్ను ఆదుకొందును అని వాగ్దానం చేశాను. నిజమే, ఆ వాగ్దానం ద్వారా నేను చాలా ధైర్యపరచబడ్డాను, మీరు చాలా ధైర్యపరచబడ్డారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఎన్నో ప్రమాదాలు, నష్టాలు, ఇబ్బందులు, కన్నీళ్లు, కలవరాలు ఎన్ని కలిగినా ప్రభు మనల్ని ఆదుకొని మనల్ని ప్రేమించి సంరక్షించి ఆయన కృపలో నేటికి మరొక మాసం అడుగుపెట్టేటట్లుగా ఆయన్ని మనసారా స్తుతించేటట్లుగా ప్రభు మనకు ఆయుష్ కాలాన్ని పొడిగించారు. అందును బట్టి ప్రభుకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ మాసంలో కూడా నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ప్రభు ఒక చక్కటి వాగ్దానాన్ని, ఒక ప్రత్యేకమైన వాగ్దానాన్ని ఈ మాసంలో ప్రభు మనకి బయలుపరిచారు. ఆ వాగ్దానాన్ని బైబిల్ ఉన్న వారందరూ మీ బైబిల్ తెరచి యోహానుకు రాసిన ప్రకటన గ్రంథం, యోహాను రాసిన ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 9వ వాక్య భాగం చివరి మాటలు చదవగా మనందరం విందాం. ఇదిగో నేను నిన్ను ప్రేమించి తిని అని తెలుసుకునేటట్లు చేసేదను. విశ్వసించిన వారు గట్టిగా చేతులు పైకెత్తి హల్లెలూయా అని చెప్పండి. నిండు మనసుతో చెప్పండి హల్లెలూయా. ఈ మాట పరిశుద్ధాత్మదేవుడు యోహాను ద్వారా పద్మస్ దీవులో సంఘాల గురించి, 7 సంఘాల గురించి పరిశుద్ధాత్మదేవుడు యోహాను ద్వారా క్షుణ్ణంగా రాయిస్తున్నటువంటి మాటలు ఇవి. ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క మాట తెలియపరుస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనకు ఒక సంఘం కనబడుతుంది. ఆ సంఘం పేరు ఫిలదెల్ఫియా. ఈ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులకు, ఆ సంఘానికి పరిశుద్ధాత్మదేవుడు రాయిస్తున్నటువంటి మాట ఏంటో చెప్పనా? నేను నిన్ను ప్రేమించి తిని అని ప్రజలు తెలుసుకునేటట్లు ప్రభు చేయబోతున్నారు. ఈ మాసంలో మీరు విశ్వసించండి, నమ్మండి, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అనే సంగతి ప్రజలు తెలుసుకునేటట్లు ఈ మాసములు ప్రభు చేయబోతున్నారు. ప్రభు ఆ విధంగా మన జీవితాల్లో చేయును గాక. ప్రభు ఆ విధంగా మన జీవితాల్లో జరిగించును గాక. గమనించండి బిడ్డలారా, బైబిల్లో దేవుని
చాలా రకాలుగా వర్ణించబడింది. అపోస్తుడైనటువంటి పౌలు దేవుని ప్రేమను చాలా చక్కగా వ్రాయించారు. పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధన గ్రంథంలో కానీ ఎక్కువ మార్లు ప్రేమ గురించే రాయబడింది. ఎందుకంటే ఆయన ప్రేమాస్వరూపి అని యోహాను సువార్త 4వ అధ్యాయం 8వ వచనంలో యేసయ్య ప్రేమాస్వరూపి అని రాయబడింది. 3వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, యేసయ్య లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు కనుక తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి ప్రభు పంపించాడు. ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడంటే ఆయన ప్రేమని మనం వర్ణించలేము. కొందరు ప్రేమలు ఎలాగుంటాయి? నేను ఈ మధ్య ఫేస్బుక్ చూసేటప్పుడు ఒక తమ్ముడు ఒక అభిమాని హీరోని ప్రగాఢముగా ప్రేమిస్తున్నాడు. అతని ఫోటో ఒక ఫ్లెక్సీ వేపించి చేతిని కోసుకొని ఈ చేతిలో వస్తున్నటువంటి రక్తాన్ని చేతితో తీసుకొని అతనికి బొట్టు పెడతా ఉన్నాడు. అంత అభిమానం, అంత ప్రేమ. రకరకాల ప్రేమలు లోకంలో మనకి కనబడుతూ ఉంటాయి. రకరకాల ప్రేమలు మనము ఎవరిని మన కళ్ళతో చూస్తాం. తల్లిదండ్రులు మనల్ని ప్రేమించే ప్రేమ ఎలా ఉంటుందో, బంధువులు మనల్ని ప్రేమించే ప్రేమ ఎలా ఉంటుందో, మన భర్త భార్య ఒకరినొకరు ప్రేమించుకునే ప్రేమలు ఎలా ఉంటాయో మనందరికీ బాగా తెలుసు. అయితే బైబిల్ చెప్తున్నటువంటి సత్యం ఏంటో చెప్పనా, నేను నిన్ను ప్రేమించితిని అని ఇక మీదట ప్రజలు తెలుసుకోబోతున్నారు. ఎంతకాలము దేవుడు నిన్ను ప్రేమిస్తున్నటువంటి సంగతి, ఎంతకాలము దేవుడు ప్రేమ నీలో ఉందన్న సంగతి, ఇంతకాలం ఆయన ప్రేమ నీలో స్థిరపరచబడింది. నీ కొరకు ఆయన రక్తము కార్చి ప్రాణము పెట్టి నిన్ను తన సొత్తుగా మార్చుకున్నాడన్న సంగతి నువ్వు ఇంకా గ్రహించలేకపోతున్నావు, నువ్వు ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నావు. ఆయన ప్రేమ ఎంత మాధుర్యమో, ఆయన ప్రేమ ఎంత ఎవరిని శాశ్వతమైనదో దాన్ని మీరు గ్రహించలేకపోతున్నారు. అందుకే ఇర్మియా ప్రవచన గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో, ఎంత జాలి కలిగిన వాడో, ఎంత కనికరమ కలిగిన వాడో. మనము ఈ భూమి మీద ఉండగానే ఆయన ప్రేమను మనం రుచి చూడాలి. రోజున క్రైస్తవులుగా చలామణి అవుతున్నటువంటి చాలా మంది క్రైస్తవుల్లో తన గొప్పతనాన్ని వాళ్ళు చాటి చెప్పుకుంటున్నారే తప్ప, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడయ్యా, నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం, దేవుడు నన్ను ప్రేమించాడయ్యా, ఈ రోజు నేను సజీవుడుగా ఉండడానికి కారణం, దేవుడు నన్ను ప్రేమించాడయ్యా, ఇదిగో నా ఉద్యోగం ఈ విధంగా ఉండడానికి కారణం, దేవుడు నన్ను ప్రేమించాడయ్యా, నా చేతి నిండా పని ఉంది, దేవుడు నన్ను ప్రేమించాడయ్యా, నేను నా కుటుంబం నా పిల్లలు సంతోషంగా ఉన్నాం, దేవుడు నన్ను ప్రేమించాడయ్యా, ఎలాంటి అపాయాల్లో మేము చెక్కకుండా దేవుడు మమ్మల్ని కాపాడాడు, దేవుడు మమ్మల్ని ప్రేమించాడయ్యా అనే ఆ ప్రేమను వివరించలేనటువంటి పరిస్థితుల్లో చాలా మంది కనబడుతూ ఉన్నారు. అందుకే ఈ సంఘముతో ప్రత్యక్షంగా దేవాది దేవుడే రాయిస్తున్నటువంటి మాట ఏంటంటే, నేను నిన్ను ప్రేమించుచున్నాను అనే సంగతి ఇది మొదలుకొని ప్రజలు తెలుసుకునేటట్లుగా నేను చెయ్యబోతున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చూడండి, ఆ ఫిలదెల్ఫియా సంఘాన్ని గురించి ఒకసారి మీరు బైబిల్లో జ్ఞాపకం చేసుకుంటే 8వ వచనంలో రాయబడింది, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమే అయినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును నీవు ఎరుగననలేదు. నీకు శక్తి కొద్దిగా ఉండొచ్చు, నీకు బలము కొద్దిగా ఉండొచ్చు, ఒకవేళ నీ జీవితంలో ఏ కార్యాలు జరగక ఒకవేళ కన్నీళ్ళే ఉండవచ్చు, అయినను ఆ సంఘము చెప్తున్నటువంటి సాక్ష్యం ఏంటో చెప్పనా, శక్తి లేకపోయినా బలము లేకపోయినా
నా దేవుడు తప్ప మరొక దేవుడు లేడు, ఆయన ఒక్కడే ప్రేమ స్వరూపి, ఆయన ఒక్కడే ప్రేమ కలిగిన వాడు అని సవాలుగా ఆ సంఘము దేవుని ప్రేమను వివరిస్తూ ఉంటే దేవుడే ఆశ్చర్యపడిపోయి పరలోకపు తాళపు చెవులను ఆ సంఘములో దేవుడు అనుగ్రహించడానికి ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి హల్లెలూయా. బైబిల్ చరిత్రలోకి మనం వెళ్తే ఆది కాండములో యాకోబు చరిత్ర మనకు బాగా స్పష్టంగా కనబడుతుంది. యాకోబు ఎవరు? ఇస్సాకు కుమారుడు. ఇస్సాకు ఎవరు? అబ్రహాముకి ఒకే ఒక్క కుమారుడు, అంటే ఏకైక కుమారుడు, వాగ్దాన పుత్రుడు అని చెప్పడానికి సందేహం లేదు. మరొక కుమారుడు ఉన్నాడు, అతడు దాసి కుమారుడు. కానీ తన సొంత భార్యకు దేవుడిచ్చినటువంటి ఏకైక కుమారుడు ఇస్సాకు. అతని చిన్న కుమారుడు యాకోబు. ఈ యాకోబు గురించి బైబిల్ ఏం రాయబడిందంటే దేవుడు యాకోబుని ఎంతో ప్రేమించాడు. ఆయన ప్రేమ వర్ణించలేని ప్రేమ. అంతగా యాకోబుని దేవుడు ప్రేమిస్తే యాకోబుకి దేవుని మీద ప్రేమ లేదని రాయబడింది. యాకోబు మనసు దేవుని మీద లేదు, యాకోబు ఆలోచన దేవుని మీద లేదు. ఒరే బాబు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను రా, నువ్వు చేస్తున్న తప్పులను, నువ్వు చేస్తున్నటువంటి తప్పుడు కార్యాలను నేను సరిదిద్దుకుంటూ సరి చేసుకుంటూ వస్తూ ఉంటే ఇంకా నువ్వు గ్రహించలేకపోతున్నావు, నా ప్రేమను గుర్తుపట్టురా బాబు అంటే యాకోబు గుర్తుపట్టలేకపోతున్నాడు. మరి ఇప్పటికి ఎవరిని ప్రేమిస్తున్నట్లు బైబిల్లో రాయబడింది? యాకోబుకి రాహేల్ అంటే అధికమైన ప్రేమ, అధికమైన ఇష్టం. ఆమె కొరకు 14 సంవత్సరాలు కొలువు చేశాడట. ఎంత ప్రేమ చూడండి. భార్య అంటే ఎంత ప్రేమ ఏమండి. అతనికి ఉన్నటువంటి సిరి సంపదలంటే అతనికి ఎంత ప్రేమ. దేన్ని ప్రేమిస్తున్నాడో చూడండి. కొందరేమో లోకాన్ని ప్రేమిస్తూ ఉంటారు, కొందరేమో డబ్బుని ప్రేమిస్తారు, మరి కొందరేమో కుల మత వర్గాన్ని ప్రేమిస్తారు, మరి కొందరేమో తనకు పుట్టిన పిల్లల్ని అపరిమితంగా ప్రేమిస్తారు. యాకోబు ప్రేమ ఏమండి అధికారం వైపు, యాకోబు ప్రేమ పిల్లల వైపు, యాకోబు ప్రేమ డబ్బు వైపు, యాకోబు ప్రేమ లోకాశల వైపు, యాకోబు ప్రేమ భార్యల మీద పిల్లల మీద, యాకోబు ప్రేమలో దేవుని మీద కనబడట్లేదు. దేవుడు చూశాడు, ఆలోచించాడు, ఒరే బాబు నేను నిన్ను ప్రేమిస్తున్నాను రా అంటున్నా. యాకోబు ఎంతసేపటికి తన భార్యల మీద, తన పిల్లల మీద, తన కుటుంబం మీద, తన వ్యాపారం ఏంటో, తన ఉద్యోగం ఏంటో, తన పని ఏంటో, అతనికి నచ్చింది ఏంటో, అతనికి నచ్చి ఇదే పనే తప్ప, అరే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడే, ఒంటరిగా బయలుదేరినప్పుడు నా జీవితం ఎలా ఉంది, అడుగుల మధ్యలోనే సింహాలు వచ్చి నన్ను తినేసి చంపేయాల్సింది కదా, ఆ రాత్రి ప్రభు నాకు వాగ్దానం చేశాడు కదా, నిన్ను ఆశీర్వదిస్తాడు రా బాబు, నిన్ను విస్తరింపజేస్తాను, ఎన్నో వాగ్దానాలు చేశాడు, ఆయనను ప్రేమిస్తున్నాడు కనుకే కదా నేను ఇంకా కాపాడబడుతుంది అనే ఆలోచన ధోరణి యాకోబులో కనబడలా. అయితే దేవుడు చేసిన పని ఏంటో చెప్పనా? దేవుడు యాకోబుని ప్రేమిస్తున్నాడు అనే సంగతి ప్రజలకు తెలియచేయడానికి దేవుడు యాకోబుని ఎబ్బేము రేవు దగ్గరికి తీసుకుని వచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి. ఈ ఎబ్బేము రేవు దగ్గరికి ఎందుకు తీర్చుకొని వచ్చాడు తెలుసా? యాకోబు, ఇప్పుడు దాకా డబ్బుని ప్రేమించావు, పిల్లల్ని ప్రేమించావు, ఆస్తిని ప్రేమించావు, నీకు కలిగిన అధికారాన్ని ప్రేమించావు, వ్యాపారాన్ని ప్రేమించావు, ఉద్యోగాన్ని ప్రేమించావు. ఇది కాదు, నేను నిన్ను ప్రేమిస్తున్నట్లు నీకు తెలియాలి. ఎందుకు ఎబ్బేము రేవు ఎందుకు ఇక్కడ తీసుకుని వచ్చిందో తెలుసా? నేను నిన్ను ప్రేమిస్తున్నట్లు నువ్వు గుర్తుపట్టు. ఆ రోజు ఆ రాత్రి యాకోబు కన్నీరు గార్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని ఏడ్చి 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 ప్రార్థన చేసుకుంటే ప్రభు అతన్ని ఆశీర్వదించిన సంగతి ప్రపంచమంతా తెలిసిపోయింది. చప్పలు కొట్టండి గట్టిగా, చప్పలు కొట్టి ప్రభుని స్తుతించండి. హల్లెలూయా. తన అన్న పరిగెత్తుకుంటూ అతన్ని ఎదుర్కొని వస్తే, యాకోబు దేవుని ద్వారా నువ్వు దీవించబడ్డావు,
యాకోబుని ఆశీర్వదించిన సంగతి ప్రపంచానికి తెలియచేయడానికి కారణం దేవుడు యాకోబుని ప్రేమిస్తున్న సంగతి యాకోబు కూడా తెలియాలి. ప్రైజ్ ది లార్డ్. అయితే ఈ మాసంలో ఒక ప్రత్యేకంగా ప్రభు మనకు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నటువంటి సంగతి నీ కుటుంబము, రక్త సంబంధికులు, బంధువులు, నీ ప్రాంతంలో ఉన్న వారందరికీ తెలిసేటట్లు ప్రభు చేయునుగాక. ఆమేన్. మీరు గమనించాలి, ఇప్పుడు మనం ఒక వర్షం పడాలంటే కొన్ని సూచనలు, కొన్ని రుజువులు కావాలి. వర్షం పడేటప్పుడు వాతావరణంలో మార్పు వస్తుంది. వర్షం పడేటప్పుడు చల్లటి వాతావరణం, మేఘాలు కనబడతాయి. అక్కడక్కడ భయంకరమైనటువంటి ఉరుములు వస్తూ ఉంటాయి, గాలి వస్తూ ఉంటుంది. అయ్యా ఏంటి ఇలా ఉంది అంటే, అబ్బో ఈరోజు బాగా వర్షం పడేటట్టుగానే ఉంది, పరిస్థితి చాలా తీరం దాటేటట్టుగానే ఉంది అనేటట్లుగా కొన్ని రుజువులు మనకు కనబడతాయి. అయితే ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, లేదా నేను మిమ్మల్ని ప్రేమించిన సంగతి ప్రజలందరికీ తెలిసేటట్లు ఒక రుజువులను దేవుడు ఈ మాసములో మన పట్ల కనపరచబోతున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు రుజువులు చూచుదురుగాక. మీ జీవితాల్లో కొన్ని కార్యాలు కలుగునుగాక. గిద్యోను దేవుని అడిగినట్లుగా ఇదిగో ఈ మాసములో దేవుని సన్నిధిలో ఒక దైవ జనుడిగా నేను కోరుకుంటున్నాను. గిద్యోను దేవుని సన్నిధిలో కొన్ని రుజువులు అడిగి దేవుని ప్రేమను తెలుసుకున్నట్లుగా మీరు కొన్ని రుజువుల ప్రకారం దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని ప్రగాఢముగా మీరు తెలుసుకొనుదురుగాక. హల్లెలూయా. ఆయన తెలుసుకునేటట్లు ఏ పనులు చేస్తాడు? నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమించుతున్నటువంటి దేవుడను, ఈ సంగతి అందరికీ తెలిసేటట్లు నేను చేస్తాను అని ప్రభు అన్నారు కదా. అని ఎలా చేస్తారు? మనం ఎలా దాన్ని గుర్తుపడతాం? ఇప్పుడు రోగం వచ్చిందనుకోండి, ఏదైనా బాగా రాకపోయింది అనుకోండి, వెంటనే కొన్ని మార్పులు, బాడీలో కొన్ని మార్పులు మనకి గమనిస్తాం. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏమంటాడంటే నాలుగు బయటకు అని అంటాడు. నాలుగు బయటకు అన్న తర్వాత నాలుగు చూసి అంటాడు, నీకు ఇదిగో పలానా బలహీనత ఉందిలే, పలానా జ్వరం ఉంది, లేకపోతే దగ్గు ఉంది, నీకు బాగా ఇబ్బందిగా ఉంది, ఒక సూది పడాలని అంటాడు. కొన్ని రుజువులు ఈ మాసంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడన్న సంగతి ప్రజలకు తెలిసేటట్లు మీ జీవితాల్లో, నా జీవితంలో, మన కుటుంబాలలో దేవుడు కొన్ని రుజువులు ఈ మాసంలో ప్రభు బయలుపరచబోతున్నారు. ఆమేన్. అదేంటో మొదటి మాట చెప్పి మనం ముందుకెళ్దాం. మొదటి మాట శ్రద్ధగా వినాలి. అందరు వాక్యం మీద మీ హృదయాన్ని కేంద్రీకరించాలి. మొదటి మాట ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 13వ వాక్య భాగాన్ని చదవగా మనందరం విందాం. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చేదనని నీ పితరులతో చేసిన ప్రమాణము చేసిన దేశములో నీ గర్భఫలము, నీ భూఫలము, నూనె, నీ పశువుల మందలు, నీ గొర్రెల మందలు, నీ మేకల మందలు దీవించబడును. గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు వినాలి, దేవుడు నిన్ను ప్రేమించాడు అనే కొన్ని రుజువులు. మొట్టమొదటిగా మనం గమనిస్తే బైబిల్లో ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయించినటువంటి మాట ఏంటో చెప్పగా, ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి నిన్ను అభివృద్ధి చేయబోతున్నారు. దేవుడు మనల్ని ప్రేమించినటువంటి దేవుడు ప్రజలకి ఏమి తెలియపరుస్తాడు?
ఆయన నిన్ను ప్రేమిస్తున్నట్టు లోకములో ఉన్న వ్యక్తిని ఎలా గుర్తుపట్టాలి? అన్యులు ఎలా గుర్తుపట్టాలి? విగ్రహారాధికులు ఎలా నిన్ను గుర్తుపట్టాలి అంటే బైబిల్లో రాయబడింది, నీవు ఆశీర్వదించబడి నీవు అభివృద్ధిలోకి వస్తావు. దేవుడు ఒక రుజువుని బయలుపరచబోతున్నాడు. అదేంటో తెలుసా? నీవు నీ కుటుంబము ఒక అభివృద్ధిని చూడబోతున్నారు ఈ మాసములో. ఏ ఏ విషయాలలో అభివృద్ధి లేదు, ఏ ఏ విషయాలలో ఆశీర్వాదము లేదు, ఏ ఏ విషయాలలో దరిద్రతను మూట కట్టుకొని కన్నీళ్ళే అన్నపానాలుగా బిగించుకొని కుటుంబంలో సంతోషం అనేది కరువై ఎవరిని దుఃఖ సావరములో మునిగిపోతున్నారో ప్రభు ఈ మాసములో అంటున్నారు, నేను మిమ్మును అభివృద్ధి చేయబోతున్నాను. అభివృద్ధి చేసేటట్లు నేను మీకు వాగ్దానము చేశాను. వాగ్దానం చేసిన దేశంలో మీ కుటుంబము వర్ధిల్లబోతుంది, మీ పంటలు వర్ధిల్లబోతున్నాయి, మీ గొర్రెలు వర్ధిల్లబోతున్నాయి, మీ మందలు వర్ధిల్లబోతున్నాయి, మీ మేకలు వర్ధిల్లబోతున్నాయి, మీ గర్భ ఫలము వర్ధిల్లబోతుంది. ఎప్పుడయ్యా ఈ అభివృద్ధి ఎప్పుడు కలుగుతుందయ్యా అంటే ఆయనను ప్రేమిస్తున్నాడని అది ప్రజలకి తెలియడానికి ప్రభు ఈ మాసములో నీ కొరకు ఒక అభివృద్ధిని దేవుడు కలుగ చేయబోతున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రోజున చాలా మంది కుటుంబాలలో అభివృద్ధి లేదు. చాలా మంది కుటుంబాల్లో ఎక్కడేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా కుటుంబాలు అక్కడే నిలిచిపోయాయి. అప్పులు, రోగాలు, ఇబ్బందులు, కలవరాలు, కుటుంబ సమస్యలు, కొదువులు, కొరతలు, అభివృద్ధి లేదు, సంతృప్తికరమైన అనుభూతి లేదు. కష్టపడుతున్న కష్టజీతము రెక్కలు కట్టుకున్న పక్షుల వలె ఎగిరిపోతున్నటువంటి ఈ కడవరి దినాలలో ప్రభు వాగ్దానం చేస్తున్నారు, ఒక అభివృద్ధిని మీ జీవితంలో మీరు చూడబోతున్నారు. అభివృద్ధిని చూడబోతున్నారు, అభివృద్ధిని చూడబోతున్నారు. హల్లెలూయా. బైబిల్లో మనం అబ్రహాము చరిత్రను గమనిస్తే అబ్రహాము దగ్గర ఒక దాసుగా లేకపోతే ఒక పనివాడు ఉన్నటువంటి ఎలియాజరు బయలుదేరి తన ఆ యజమానుడి కుమారుడి కొరకు ఒక కుమార్తెను చూడడానికి వాళ్ళ బంధువుల ఇంటికి వెళతా ఉన్నాడు. ఆ మార్గ మధ్యలో వెళ్ళి అక్కడున్న వ్యక్తులకి కనబడి వాళ్ళతో ఏం సాక్ష్యం చెప్తాడో తెలుసా? అయ్యా, మా యజమానుడు ఉన్నాడే, ఆయన ఎవరనుకున్నావు? ఒంటరిగా వచ్చాడు ఈ లోకానికి. శపితమైన విగ్రహారాధన మత్తులో నుండి విడుదల పొందాడు. మీరు అనుకున్నారు కదా, అరే మన కులంలో నుంచి వెళ్ళారా వాడు, మన విగ్రహారం మన దేవుని వదిలిపెట్టి ఇంకో దేవుడు కావాలని వెళ్ళారా వాడు. వాడు ఒకప్పుడు ఎన్ని పూజలు చేస్తాడో మనకు తెలియదంటరా. ఏంటి మన బొమ్మలు తయారు చేస్తే ఎన్ని బొమ్మలు అమ్మాడో మనకు తెలియదంటరా బాబు. అలాంటి వాడు ఇప్పుడు వాడు ఏం బాగుపడతారా? వాడికి పేరు లేదు, అడ్రస్ లేదు, కనుమరుగైపోయాడు అని ఊరిలో ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు. ఎలియాజరు అంటున్న మాట ఎందుకు తెలిసిన? మీరు అనుకుంటున్నారే ఆ దేవుని నమ్ముకున్నాడు, కులము కాదని, మతము కాదని, ఏ దేవుని నమ్ముకున్నాడు, వెళ్ళిపోయాడు, అతని జీవితం భ్రష్టత్వం అయిపోయిందేమని అనుకుంటున్నారే. దేవుడు అతన్ని ఆశీర్వదించి గొప్పవాడయ్యేటట్లు ప్రభు చేశారు. సఫలు కొట్టండి గట్టిగా, గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రభు మిమ్మల్ని గొప్పవారిగా చేయను గాక, ప్రభు మిమ్మల్ని గొప్పవారిగా చేయను గాక, ప్రభు మీ దరిద్రతను కొట్టివేయను గాక, ప్రభు మీ కన్నీరు తుడువను గాక, ప్రభు మీ సాక్ష్యాన్ని స్థిరపరచును గాక. మీరు ఏదేది వదులుకొని ప్రభు కొరకు నడుము కట్టుకున్నారో దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా,
ఆదికాండంలోకి 2వ మాటలు 24వ అధ్యాయం 34వ వచనంలో రాయబడిన మాట స్పష్టంగా ఎలియాజరు అక్కడున్నటువంటి బంధువులతో తెలియపరుస్తున్నటువంటి మాట చదవండి. అంతటా అతడు ఇలాగన్నాడు, అబ్రహాము దాసుడు యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించాడు గనుక ఆయన ఎలాగున్నాడో తెలుసా? మీరు అనుకున్నట్లు దరిద్రుడుగా లేడు. యేసు ప్రభువు నమ్ముకున్నాడే, మన దేవుని వదిలిపెట్టి వెళ్ళిపోయాడే, మన కులము కాదని వెళ్ళిపోయాడే, వాడు పనికిరాని వాడు అయిపోయాడు, వాడి పేరు కనపడలేదని మీరు అనుకుంటున్నారేమో. నా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు, అతడు గొప్పవాడైపోయాడు, ఏమీ లేని వాడిగా వచ్చాడు. సమృద్ధికరమైన అనుభవాలలో దేవుడు నా యజమాని నిలిపాడు. ఈ మాసంలో ఒక దైవజనుడుగా నేను కోరుకుంటున్నాను. గడిచిన రాత్రంతా ఇదే ప్రార్థన చేశాను. ప్రభువా, నా బిడ్డలు ఏ దరిద్రతలో ఉన్నారు, ఏ శాపములో ఉంటున్నారు, ఏ కొదువులతో ఉంటున్నారు, ఏ ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతున్నారు, అయ్యా నీ కొరకు లోకాన్ని, లోక ప్రేమను విడిచి లోకములో ఉంటున్న వ్యక్తులను ఎదిరించి నీ ప్రేమ కొరకు వచ్చిన నీ బిడ్డలు ఈ కాలములోనే అభివృద్ధిలోకి వచ్చుదురుగాక, అభివృద్ధిలోకి వచ్చుదురుగాక, అభివృద్ధిలోకి వచ్చుదురుగాక. ఆశ్చర్యపడిపోయారు. ఒక అద్భుతం. నేను గత రాత్రి కూడా ఇదే ప్రార్థన చేశాను. ప్రభువా, నీ బిడ్డలు నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరకు వచ్చారు కదయ్యా. ఎంతో మంది ఎగతాళి చేస్తున్నా, ఎంతో మంది నవ్వుతున్నా, ఎంతో మంది చీకొడుతున్నా, ఎంతో మంది అపవాసాలు చేస్తున్నా, అయ్యో తెల్ల బట్టలు కట్టుకొని వెళ్తున్నారే, ఇవి పెద్ద అన్నట్టుగా రకరకాలుగా మాట్లాడుతున్నా. నీ కొరకు వచ్చిన నీ బిడ్డలు దరిద్రులుగా ఉండకూడదయ్యా, శమితమైన అనుభవాల్లో ఉండకూడదయ్యా, కన్యలలో ఉండకూడదయ్యా. వాళ్ళు ఈ మాసంలో ఒక అభివృద్ధిలోకి వచ్చుదురుగాక, ఒక అభివృద్ధిలోకి వచ్చుదురుగాక. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా తెలుసా? దేవుడు ఎలియాజరు ద్వారా పలికిస్తున్న మాట, నా యజమానుడి గురించి నేను సాక్ష్యం చెప్తున్నాను. నా దేవుడు నా యజమానిని అభివృద్ధిలోకి తీసుకొని వచ్చారు. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. నా ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, ఆత్మీయులారా, ఏ అభివృద్ధి లేదని, ఒకవేళ నీ కుటుంబంలో యేసు ప్రభువుని నమ్ముకున్నావు, ఏం కలిగింది అని ఒకవేళ నీ నవ్వుతూ అపహాస్యాలు చేస్తూ పెదలు విరుస్తూ ఎవరిని ఎంగిగా మాట్లాడుతూ ఉంటే ప్రభు వాళ్ళ కళ్ళ ముందే నిన్ను గొప్పవానిగా చెయ్యునుగాక, నిన్ను గొప్పవానిగా చెయ్యునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అక్కడ రాయబడిన మాటలు, వాళ్ళ మందలు దీవించబడ్డాయి, వారి చేతి పనులు ఆశీర్వదించబడ్డాయి. ఈ మాసంలో ఒక అభివృద్ధి ఎలా కలుగు చేస్తాడంటే, నువ్వు చేసే పనిని, నువ్వు చేసే ఉద్యోగాన్ని, నువ్వు చేసే వ్యాపారాన్ని, నువ్వు చేసే కూలి పనిని ఒక అభివృద్ధిలోకి దేవుడు తీసుకురాబోతున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. పేతురు గురించి బైబిల్లో రాయబడింది. దేవుడు పేతురుని ఎంతో ప్రేమించాడు. పేతురు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. పేతురు అది అర్థం కావట్లేదు. పేతురు నవ్వుకుంటున్నాడు. అయ్యా ఇదిగో పేతురు, ఇదిగో కొంచెం లోతుగా పాలించి అక్కడ వలయ్యి అన్నాడు. అయ్యా రాత్రి అంతా తిరిగానయ్యా, నాకు తెలియందా సముద్రం? నేను ఇక్కడ రాత్రి పగలు వలలేస్తూ చేపలు పట్టి ఒక జాలరిని, నేను పుట్టుకతోనే జాలరిని, ఎక్కడ ఏ చేప పడుతుందో నాకు తెలుసయ్యా. పేతురు ఎన్ని చెప్తున్నా పేతురికి అర్థం కాల. దేవుని ప్రేమ ఏంటో అర్థం కాల, దేవుని గొప్పతనం ఏంటో అర్థం కాల, దేవుడి త్యాగం ఏంటో పేతురికి అర్థం కాల. పేతురుతో దేవుడు చెప్పాడు, పేతురు నేను నిన్ను ప్రేమిస్తున్నానని ప్రజలు తెలుసుకుంటారు. పేతురు నేను నీకు తోడుగా ఉన్నానని ప్రజలు గుర్తుపడతారు. పేతురు అనుకుంటున్న ఆలోచనలు, అయ్యా నన్ను ఎవరు గుర్తుపట్టలేదు, నేను ఈ దరిద్రతలో ఉన్నా, నా పని ఇలాగే ఉంది, నా దుఃఖం ఎలాగే ఉంది, నా భర్త అలాగే ఉన్నాడు, నా భార్య అలాగే ఉంది, నా పిల్లలు అలాగే ఉన్నారు, నేను ఏం అభివృద్ధిలోకి వచ్చానయ్యా, నా పని ఏం అభివృద్ధిలోకి వచ్చిందయ్యా, నా ఇల్లు దరిద్రంగానే ఉంది కదయ్యా అని పేతురు మనసులో ఎంత దుఃఖం, వేదన, బాధ. దైవజనుడుగా నేను చెప్తా ఉన్నాను, పేతురు దేవుని మాట విని లోపలికి కాస్త వలేశాడు.
మీరు చదవండి ఆ మాటలు. లూకా సువార్త 5వ అధ్యాయం, చాలా అద్భుతమైన మాట అక్కడ రాయబడింది. 5వ అధ్యాయం 7వ వచనాన్ని ఒక్కసారి చిన్నగా క్షుణ్ణంగా చదవండి. 5వ అధ్యాయం 7వ వచనం. వారు వేరొక దోణిలో ఉన్న తన పాలువారు వచ్చి తనకు సహాయము చెయ్యవలెనని వారికి సంజ్ఞానం చేసి, అంటే అర్థం ఏంటో చెప్పనా, సైగలు చేసిరి. ప్రియులారా, ఒరే పేతురు బతికింతారా, పేతురు జీవితం ఇంతారా, ఏదో పగటి కళలకు అంటూ ఉంటాడు. దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, ఎన్నో పగటి కళలు, ఎన్నెన్నో ఊహలు, ఎన్నో ఆలోచనలు అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు గుసగుసలుగా. అమ్మ తలల పైకి వాక్యమేనండి. గుసలుగా మాట్లాడుకుంటున్నారు. విచిత్రమైన మాట ఎంత చెప్పనా, దేవుడు పేతురుని ఎంత ప్రేమిస్తున్నాడో ప్రజలు గుసలుగా మాట్లాడుకున్నారే. ఒరే ఆంధ్రయ్య ఇట్రారా, అరే సింహన్ ఇట్రా, అరే ఇట్రా అన్నా, ఇట్రా ఎవరు ఇట్రా అని అందరు కేకలు వేసుకొని ఒకరికొకరు పిలుచుకొని, ఒరే బాబు చూడరా, అసలు పడవ పట్టట్లేదురా, అది చూడరా బాబు అని సైకిల్ చేసుకుంటున్నారు, కళ్ళతో సైకిల్ చేసుకుంటున్నారు. అదే కళ్ళు సైకిల్తో నీ జీవితం ఎలాగే ఉంటుంది, నీ బ్రతికి ఎలా ఉంటుందని ఎన్నో సైకిల్ చేసుకొని అపహాస్యాలు చేసిన వాళ్ళే ఇప్పుడు వాళ్ళ గురించి, పేతురు గురించి మాట్లాడి చెప్పిన దేవుడు ఇతన్ని ప్రేమిస్తున్నాడని మనకు అర్థమైందిరా. దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో చూడరా పేతుర్ని. వాళ్ళు సైకిల్ చేసుకుంటున్నారట. ఏ సైకిల్ తెలుసా? అరే వల నిండా చేపలు వచ్చేసాయి. చేపలు బయటికి లాగడానికి ఏమండి భయంకరమైన బరువు. వాస్తవానికి ఎంత బరువైనా నీళ్ళల్లో తేలికగా ఉంటుంది. ఎంత బరువైనా నీళ్ళల్లో తేలికగా ఉంటుంది. ఒక పిల్లడు లాగిన వచ్చేస్తుంది. కానీ దేవుడు అతన్ని ప్రేమించిన సంగతి ప్రజలు ఎలా తెలుసుకుంటున్నారు చూడండి. నీళ్ళల్లో ఆ వల లాగుతుంటే భయంకరమైన బరువుగా లాగలేకపోతున్నారంట వాళ్ళు. ఆయన అంత గొప్ప ప్రేమ కలిగిన వాడు. అమ్మా, ఆయన అంత ప్రేమ కలిగిన వాడు, ఆయన అంత కనికిరి కలిగిన వాడు, ఆయన అంత ప్రేమాస్వరూపి, ఆయన అంత దయ కలిగిన దేవుడు. చూసారా, పేతురు ఆశ్చర్యపడిపోయాడు. పేతురుని దేవుడు ప్రేమిస్తున్న సంగతి అక్కడ చుట్టుపక్కల ఉన్న దోణుల్లో ఉన్న వాళ్ళందరూ తెలుసుకునేటట్లుగా దేవుడు పేతురు వలను దీవించాడు. హల్లెలూయా. ఈ మాసంలో ఒక దైవజనుడిగా నేను పలుకుతున్నాను, మీరు చేసే మీ చేతి పనులను దేవుడు ఆశీర్వదించునుగాక, దేవుడు అభివృద్ధిలోకి తీసుకుని వచ్చునుగాక. మీరు చేస్తున్న కూలి పనులను దేవుడు అభివృద్ధిలోకి తీసుకుని వచ్చునుగాక. మీరు చేస్తున్న వ్యాపారాన్ని దేవుడు అభివృద్ధిలోకి తీసుకుని వచ్చునుగాక. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడనే సంగతి నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తెలుసుకునేటట్లుగా నీ కుటుంబంలో ఒక అద్భుతాన్ని దేవుడు చెయ్యునుగాక, ఒక అద్భుతాన్ని జరిగించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక అద్భుతాన్ని దేవుడు చేస్తాడు. సమస్తము చేయగలిగిన దేవుడు ఆయన. మన జీవితంలో ఏమండి మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత సజీవుడు. ఆయన మనకు అర్థమయ్యేటట్లు, ప్రజలకు అర్థమయ్యేటట్లు ఆయన చేస్తాడు. అయితే నువ్వు ఒక అభివృద్ధిని మాసములు చూచెదవుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి. ఒక అభివృద్ధి, ఒక అభివృద్ధి. నీ చేతి పనులలో ఒక అభివృద్ధి, నీ కుటుంబంలో ఒక అభివృద్ధి, నీ పిల్లలలో ఒక అభివృద్ధి, నీ కుటుంబంలో ఒక అభివృద్ధి, నీ జీవితంలో ఒక అభివృద్ధి. ఎవరిని చాలని పరిస్థితులను దేవుడు కాస్త మెరుగుపరచబోతున్నాడు, దేవుడు ఆశీర్వదించబోతున్నాడు, దేవుడు దీవించబోతున్నాడు. మీరు నమ్మండి, విశ్వసించండి. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ ఎంత మధురముగా ఉంటుందంటే నువ్వు అభివృద్ధిలోకి వచ్చేటట్లు ఆయన ప్రేమను ప్రజలకు తెలియచేయబోతున్నారు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఆయన ప్రేమను గుర్తుపట్టలేకపోతున్నారు. ఇంకా ఆయన ప్రేమను ఆయన ప్రేమను అనుభవించలేకపోతున్నారు.
ఆయన ప్రేమను సంతోషంగా ఆహ్లాదకరంగా అనుభవించలేక లోకం వైపు, పాపం వైపు, వ్యసనాల వైపు, లోకపు కోరికల వైపు చూస్తూ ఉన్నారు. వాటన్నిటిని మాని దేవుని ప్రేమకు అప్పగించుకో. దేవుని ప్రేమ స్వరూపుడు, ఆయనకు అప్పగించుకో. ఆయనే నిన్ను అభివృద్ధి చేయగలిగిన వాడు. బైబిల్ రాయబడింది, నీ చేతి పనులను దేవుడే ఆశీర్వదిస్తాడు. నీ పనులను ఎవరు ఆశీర్వదిస్తాడు? దేవుడే ఆశీర్వదించాలి. నీ చేతులతో చేసే పనులను దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ కష్టజితం ఆశీర్వదించబడుద్ది. నువ్వు పలికే ప్రతి మాటని దేవుడు అభివృద్ధిలోకి తీసుకుని వస్తాడు. దేవుడు అలా అభివృద్ధిలోకి మిమ్మల్ని అందరినీ నడిపించునుగాక. రెండవ మాట చెప్తాను. రెండవ మాట, మార్కు సువార్త 10వ అధ్యాయం 21వ వచనాన్ని చదవగా మనందరం విందాం. యేసు అతడిని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉంది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీ వచ్చి నన్ను వెంబడించుము. చాలు. ఇప్పుడు అందరు తలలు పైకెత్తనమ్మా, అందరు తలలు పైకెత్తి వాక్యం వినాలమ్మా, అందరు తలలు ఎత్తి వాక్యం వినండి. రెండవదిగా, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనే సంగతి ఎలా ప్రజలకు తెలుస్తుంది, ఎలా తెలియపరుస్తాడు అంటే, ఒక యవనస్తుడు దేవుని దగ్గరకు వచ్చాడు. ఆ యవనస్తుని దేవుడు చాలా ప్రేమించాడని రాయబడింది. మత్తయి సువార్తను కూడా మనం చదివితే దేవుడు అతను చాలా ప్రేమించాడని రాయబడింది. మరి ఎంత ప్రేమిస్తున్న దేవుడు ఏం చేస్తాడయ్యా? ప్రేమించే దేవుడు చూసి చూడనట్లుగా పోతాడా? ప్రేమించే దేవుడు అని నేను ప్రేమిస్తున్నానులే అని చెప్పేసి మౌనంగా వెళ్ళిపోతాడా? లేదు. ప్రేమిస్తున్నటువంటి దేవుడు ఆయన చేసే పని ఏంటో చెప్పనా? ఆయన చేసే గొప్ప కార్యం ఏంటో చెప్పనా? మనలో కొదువులు ఉన్నాయి, కొన్ని కొదువులు. మనలో కొన్ని లోపాలు ఉంటాయి, లోపాలు. వీటిని తెలియపరుస్తాడు మనకి. ఎందుకంటే వేరే వ్యక్తి నీ వైపు ఏదైతే చూపించకూడదని. కొంతమందిగా సంఘములోనైనా సమాజంలోనైనా మనకి బంధువులు కానీ, స్నేహితులు కానీ, లేదా ఇరుగు పొరుగు వాళ్ళు కానీ మన యోగ క్షేమాలు కోరి, ఇదిగో ఇలా ఉండకూడదయ్యా, ఇలా ఉండాలి, ఇది తప్పు, అది వాళ్ళకి బాధగా ఉన్నా, అది వాళ్ళకి ఇష్టం లేకపోయినా, అది వాళ్ళకి కష్టంగా ఉన్నా కొన్ని లోపాలు ఎత్తి చూపిస్తారు. వినాలి, కొన్ని లోపాలు ఎత్తి చూపిస్తారు. ఆ లోపం ఎత్తి చూపించేది ఎందుకంటే, అదే ఇతనేంట్రా మన లోపాలన్నీ ఎత్తి చూపిస్తున్నాడు అని చెప్పుకోవడానికి కాదు. అది ఒక ప్రత్యేకమైన ప్రేమ. నీవు ఎవరి లోకముల అపహాస్యాల పాలు కాకూడదని. ఎంత భక్తి చేస్తున్నావు, ఎంత మందిరానికి వస్తున్నావు, ఎంతగా ప్రభుని ఆరాధిస్తున్నావు, నీవు భ్రష్టుడు అయిపోయి ఈ భూమి మీద విడిచిపెట్టబడవలసిన ఆ పని వస్తదేమని దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ యవనస్తుడా, నీలో ఒక కొదువు ఉంది. ఏంటయ్యా అంటే, నీకు డబ్బు పిచ్చి. నీకేం పిచ్చో తెలుసా? డబ్బు పిచ్చి. డబ్బుని అపరిమితముగా ప్రేమిస్తావు నీవు. నాకంటే ఎక్కువగా డబ్బునే ప్రేమిస్తున్నావు. డబ్బుని కూర్చుకుంటున్నావు. అక్కడ ఇక్కడ అది చాలదు, ఇది చాలదని వడ్డీ వ్యాపారాలు చేస్తున్నావు. 5 రూపాయలు కాదని ఇప్పుడు 10 రూపాయలు, 10 రూపాయలు కాదని 15 రూపాయలు వడ్డీలు. దేని కొరకు తెలుసా? ఇతనికి ఒక పిచ్చి. అది ఏ పిచ్చో తెలుసా? డబ్బు పిచ్చి. బైబిల్లో రాయబడింది, ఎవరి ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ఈ జీవితంలో పతనం అవడానికి, పాడైపోవడానికి, దేవుని ప్రేమ కనుమరుగైపోవడానికి కారణం ఏంటో తెలుసా? ధనాపేక్ష. దుఃఖానికి కారణం. అందుకే దేవుడు ఏమంటాడు తెలుసా? యవనస్తుడా, నీవు పరలోక రాజ్యంలో ఉండాలి రా బాబు. అన్ని పనులు చేస్తున్నావు, చక్కగా ఉంటున్నావు. నీవు పరలోక రాజ్యానికి రావడానికి నీలో ఒక లోపం ఉంది. ఆ లోపం ఏంటో చెప్పనా? ఆ లోపం
నీలో ఉన్న డబ్బుని, నీకున్న డబ్బును అమ్మి పేద ప్రజలకి పంచిపెట్టు అన్నాడు. ఆ మాటకి బైబిల్ మనం చదివితే ఆ మాటకి ఆయన మొహం చిన్నబుచ్చుకొని ఏమైపోయింది? ఆ మాట చదవండి. ముఖము చిన్నపుచ్చుకొని దుఃఖపడుతూ వెళ్ళిపోయాడు. ఈ రోజున చాలా మందికి ఎవరిని సూటిగా మాట్లాడితే వాళ్ళ మనసులు ఏమవుతాయి అంటే ముఖము చిన్నపుచ్చుకుంటారు. పాస్టర్ గారు నా గురించే చెప్పాడు, ఈరోజు నా గురించే వాక్యం చెప్పినట్టున్నాడు, నా పాపం గురించి మాట్లాడాడు, నేను చేసేదే తెలియపరిచాడు, నేను మాట్లాడినటువంటి అబద్ధాలే ఆ మాటలే తెలియపరిచాడు. ఎలా తెలుస్తుంది పాస్టర్ గారికి? పాస్టర్ గారు ఏమన్నా నీ చుట్టూరు తిరుగుతున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని బయలుపరిచి సంఘముతో మాట్లాడుతున్నప్పుడు నీలో ఉంటున్నటువంటి లోటుపాటుని సరి చేసుకోవాలి. ఏది కొదువుగా ఉందో, ఏది లోపంగా ఉందో ఆ లోపం ఎత్తి చూపిస్తున్నప్పుడు అది మరలా 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 నీకు రాకుండా ఇక దానికి పురుష్ట పడాలి. పాపము చేయకూడదు, పాపం చేయకూడదు. పాపాత్మురాలైన స్త్రీతో ఒకే మాట చెప్పాడు, అమ్మా ఇంక మీదట నీవు పాపము చేయొద్దు అన్నాడు. ఇక పురుష్ట అయిపోయింది, ఇక చెయ్యను ఒక తీర్మానానికి వచ్చింది. వాసన వెళ్ళలాగా రంగులు మార్చట్లేదే, వాసన వెళ్ళలాగా జీవితాన్ని మార్చుకోవట్లేదే, ఒక్క మాటికి లోబడిపోయింది. తన జీవితం ఒక చరిత్రగా మారిపోయింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ బ్రతుకు ఒక పత్రికలుగా ఎందుకు మారట్లేదు? అపోస్తలుడైన పౌలు అంటాడు, మనము సంఘములో ఎలాగుండాలో తెలుసా? ఒక పత్రిక. అంటే ఒక పత్రికగా నువ్వు మారిపోవాలి. సంఘములో సమాజంలో నువ్వు ఒక పత్రికగా మారాలి. అంటే నిన్ను చూసి అనేకులు నేర్చుకునేటట్లుగా నీ జీవితము ఒక మాదిరిగా, ఒక పత్రికగా నువ్వు మారాలి. లోటులు లోపాలను ఇంకా ఎత్తు చూపించుకుంటూ, ఇంకా లోటుపాట్లోనే ఉంటూ, ఆ కొరతల్లోనే ఉంటూ, ఆ కొదువుల్లోనే ఉంటే ఎంతకాలమని నీ జీవితాన్ని భ్రష్టత్వంలోకి నడిపించుకుంటూ దేవుని ప్రేమను కప్పుకుచ్చుకుంటూ ఉంటావు. దేవుని నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇంకా నువ్వు చేసే పాపలు ఎవరికి తెలియదని ఎవరిని పిల్లలు కొండదట, నేను తాగే పాలు ఎవరు? ఆ మాట చిన్నప్పుడు అంటే నాకు అర్థం కాలేదు. మొన్న మా పిల్లలు బొమ్మలు చూస్తుంటే పిల్లి గురించి వచ్చింది. నేను కూడా చూసే ఇంట్రెస్ట్గా. ఆ పిల్లి పాలు తాగేటప్పుడు దాని మూతంతటికి ఏమయ్యింది? పాలు అయ్యింది. ఆ సంగతి దానికి తెలుసా? అది అక్కడికి పోయి పిల్లి పాలు తాగావా? నేను ఇప్పుడు తాగలా, నీ మూతుంటే నాకు అర్థమైంది నన్ను తాగేవని అంటారు. అంటే ఆ పిల్లికి ఏం కనపడుతుంది? పాలు తాగడం తెలుస్తుంది కానీ మూతి తుడుచుకోవడం. ఎందుకంటే పాపము నువ్వు ఎంత దాచిపెట్టినా అది తాగదు. నువ్వు అనుకోవచ్చు, అమ్మో ఇది ఎవరికి తెలియదేమో, నేను చాలా జాగ్రత్తగా నటిస్తున్నానని నువ్వు అనుకోవచ్చు. నటన రాసిన రంగు రాలక తప్పదు, పూసిన పువ్వు వాడక తప్పదు. బ్రతుకు బండారం ఏదొక రోజు బయట పడక తప్పదు తప్పదు తప్పదు. ఎందుకు చరిత్రకారులు చెప్పింది ఊరకనే కాదు. జీవితం మార్చుకో, పత్రికగా మారు. సంఘంలో నిన్ను చూసి అనేకులు యవనస్తులు రావాలి మందిరానికి. అయ్యో ఈ కొదువుతో ఉన్నవే, అమ్మా నీ బతికేలాగా ఉందలే, నీ గురించి మాకేం తెలియదు. అయ్యా నువ్వు ఇదిగో ఈ బతుకులో నీ బుద్ధిలే మాకు తెలియదేంటి? నేను ఎప్పటి నుంచో చూస్తున్నా నీ బతికి ఇంతవరకు మారలా, నీ జీవితం ఎప్పటి నుంచో చూస్తున్నా నీ బుద్ధి ఇంకా మారలా, నువ్వు మార్చుకో. నువ్వు పెద్ద మందిరానికి వెళ్తున్నావే, పెద్ద నీతులు చెప్తున్నావే అన్నట్లుగా లోకములో ఉన్న వ్యక్తి నిన్ను చూసి ఎంగంగా మాట్లాడకూడదు. దేవుడిని ప్రేమించిన దేవుడు ఏం చేయాలి? లోపాలు ఎత్తి చూపిస్తాడు. ఇప్పుడు సంఘముగా సమకూర్చబడిన మీలో ఏ లోపాలు ఉన్నాయో వాటిని దేవుడు ఎత్తు చూపించినప్పుడు పాస్టర్ గారి మీద అలగద్దు, సంఘం మీద అలగద్దు, విశ్వాసుల మీద అలగద్దు. లోపాలని సరిదిద్దుకోవడానికి సంఘము సిద్ధపరచబడును కాక. ఈ రోజున అలగడాలు నేర్చుకున్నారు, మందిరాలు మానేయడం నేర్చుకున్నారు, సేవకులను మార్చుకోవడం నేర్చుకుంటున్నారు. ఏది నువ్వు నేర్చవలసింది? ఏదండి నీ జీవితాన్ని మార్చుకోవాల్సింది? మార్చుకోవాల్సిన బుద్ధిని
మార్చుకోవాల్సిన గుణాన్ని, మార్చుకోవాల్సిన జీవితాన్ని, మార్చుకోవాల్సిన పద్ధతులను మార్చుకోక చెప్పిన వారి మీద, ఎవరు చెప్పిన ఎవరు నా గురించి చెప్పిన రమ్మను, వాళ్ళ సంగతి తేలుస్తా. నువ్వు పెద్ద తేల్చేదాన్ని తేలుస్తా వాళ్ళ సంగతి ఎంతో. రోడ్డు మీద పెద్ద పెద్ద కేకలు. నేను ఈ మధ్య హైదరాబాద్కి వెళ్ళాను ఒక చోట. ఒక అక్క ఉంది ఆ పక్కన. అగ్గాయిగో ఈ దుర్మార్గుడు చేసాడు, ఆ అమ్మాయి అటు చేసిందని చెప్పా. మేము అలా పోయాం. ఉదయం నుండి సాయంకాలం 4 గంటల దాకా బూతులు జరుగుతూనే ఉంది. మా కుటుంబం గురించి వాళ్ళకెందుకో, మా ఇల్లు గురించి వాళ్ళకెందుకో, ఎవరు అసలు వాళ్ళు ఎందుకు రావాలా, వీళ్ళు ఎందుకు రావాలా. నువ్వు బజార్ దాని ఊరందరూ తెలిసింది. బజారు గురించి బజారులో మాట్లాడుకోకుండా ఎలా ఉంటారు? బుద్ధ్యాన్ని మార్చుకొని, పద్ధతి మార్చుకొని సరి తీసుకుంటే మరే ఒకప్పుడు ఇలా బతికింది కానీ ఇప్పుడు మాత్రం చాలా భక్తిగా ఉంటుందిరా. అబ్బే అసలు నోట్లో కూడా బూతులు రావట్లేదు, చాలా క్రమంగా ఉంటుంది, చాలా పద్ధతిగా ఉంటుంది. కొన్ని లోపాలు ఉన్నాయిరా, ఇప్పుడు ఆ లోపాలు చూద్దామన్నా కనబడట్లేదురా బాబు అన్నట్లుగా భక్తి చేయాలి మనం. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిన మాట, నిన్ను ప్రేమించువాడు ఏం చేస్తాడయ్యా అంటే గాయాన్ని రేపుతాడు. పగవాడు ఏం చేస్తాడు? లెక్కలేనన్ని ముద్దులు పెడతాడు. చూసారా? ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారంటే, అనా ఇలా ఉండమాకు, అక్క ఇలా ఉండమాకు, ఇది తప్పు అని హెచ్చరిస్తాడు. అదే కానీ ఎవండి పగవాడు ఏం చేస్తాడు తెలుసా? ఈ రోజుల్లో ఎవరురా చెయ్యనోడా, నువ్వు కాకపోతే ఎవరు లేరా చేయనుకో, ఆ ఇల్లు లేదంటరా, ఆవిడ లేదంటరా, ఒరే నువ్వు ఒక్కదానితో తిరుగుతున్నారా, వాడు 20 మందితో తిరుగుతున్నాడు. ఒరే నువ్వు మొన్న 10 రూపాయలు దొంగతనం చేసావా, ఒరే 10 చేతులు చేసావురా, వాళ్ళ ఇంట్లో 5 వాళ్ళ ఇంటికి స్నేహంగా నువ్వు పోయి 2 వందలు తీసుకుని వచ్చి. ఈ మధ్య దొంగలు పడుతున్నారు. ఆ టైంలో దొంగలు పడి బంగారాల దొంగతనం చేసుకుని వస్తున్నారు. వాళ్ళంతా గొప్ప రోజులు. ఎవరిలో దొంగలు పడి దొంగతనాలు నేర్చుకొని సంపాదించడానికి కష్టపడడానికి ఒళ్ళు వంగక, ఒళ్ళు అమ్ముకొని దొంగతనాలకి అబద్ధాలకి లోనవుతున్నారు. లోకం ఎటుపోతుందండి? ఒళ్ళు వంచడానికి బద్ధకమయ్యి బైబిల్ రాయబడింది, పని చేతగాని వాడు దరిద్రుడు. ఎవరు? వెనకడుగు వేసేవాడు, సోమరి, బద్ధకస్తుడు. ఏం చేస్తున్నాడు తెలిసిన? దొంగతనాలు. వాళ్ళు మోసం చేసి, ఎవరు మోసం చేసి 10 రూపాయలు సంపాదించుకొని కూడగట్టుకొని ఎవరికి కావాలి ఆ మోసపోయినటువంటి డబ్బు? దేవుడు ప్రకటన గ్రంథంలో రాయబడింది, ప్రతి వాడికి లెక్క ఖచ్చితంగా ఆయన తీరుస్తాడు. ఎక్కడెక్కడ నువ్వు అప్పులు లేకపోతే వడ్డీలతో డబ్బులు సంపాదించావో ప్రతి వడ్డీకి మరలా 100 ఎంచుతాడు దేవుడు. ఇక్కడ బాగా సంబరపడచ్చు. అప్పో 1000 రూపాయలు ఇద్దరు 200 ఇచ్చిందా, అప్పో ఇది భలే ఉంది కదా అనుకుని ఇక్కడ బాగా మురిసిపోవచ్చు. నీ అవసరం తీర్చుకోవడానికి ఇక్కడ 1000 రూపాయలు, అయ్యా నేను పలానోడి దగ్గర ఒక 10,000 తెచ్చాను, దానికి ఒక 1000 రూపాయలు వడ్డీ అయింది, వడ్డీలు తీసుకోవచ్చు. రేపు అక్కడ అసలు మొత్తం కట్టిస్తాడు ఆయన. ఇక్కడ ఎవరు మిమ్మల్ని అడగపోవచ్చు. వడ్డీ వ్యాపారం తప్పు అని బైబిల్ చెప్పింది. చెప్పిన మాటకు లోబడు. వేరే వాళ్ళ సొమ్ము, వేరే వాళ్ళ స్త్రీని ఆశించకూడదని బైబిల్ చెప్పింది. వేరే స్త్రీని ఆశిస్తే శాపగ్రస్తులు అవుతారని బైబిల్ చెప్పింది. వేరే స్త్రీ కానీ వేరే డబ్బు కానీ వ్యభిచారముతో సమానమని సొదొమోను రాజు అంటాడు. వ్యభిచారముతో సమానం. వ్యభిచారం చేయి పనిలే. నువ్వు దొంగతనం చేస్తే అదొక వ్యభిచారమే. ఆ కొదువులే నీలో నుండి మానాలి నువ్వు. ప్రైజ్ ది లార్డ్. అబద్ధాలు అని కొలువు భావాలు వేస్తున్నావు. చెప్పు గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పు. ఏంటంటే అందరూ మౌనం అయిపోయారు. హల్లెలూయా చెప్పరే హుషారుగా, హల్లెలూయా. మరి ప్రతి ఒక్కరికి లెక్క ఉంటుంది. ఒక ఆయన సంబరపడిపోతున్నాడు. అబ్బా నేను పాస్ గారు 1,00,000 రూపాయలు ఉంటే సారా మనం బలి బతకచ్చా? అబ్బు ఏందన్నా, ఏంది 1,00,000 రూపాయలు తీసుకుని వచ్చి అసలు కందుకు ఓరగడ్డ తిరుగుతాడు, 10 రూపాయలు ముట్టి కంటే సాయంత్రానికి ఇచ్చిపడాడు. అప్పు అసలు ఇది పని ఓరగ చుట్టూ తిరుగుతాడు, బలే వస్తాయి డబ్బులని.
తీసుకో, మంచిగా కూడా కట్టుకో, నవ్వుకో, అన్ని కట్టుకో. రేపు ఇద్దరం మొత్తం ఒలుస్తాడు ఆయన. తోలు ఒలుస్తుంటే ఎట్ట ఉంటుంది? కోడికి వచ్చేటప్పుడు చూసారా, మేకలకి గొర్రెలకు వచ్చేటప్పుడు బర్రీ కొలుస్తాడు, ఒలుస్తూ ఉంటారు కదా, తోలు లాగుతూ ఉంటారు. అక్కడ లాగుతాడు ఆయన. అబ్బా ఆహా లాగు. ఎంతకన్నా అయ్యా నేనేం కదయ్యా, ఇది ఆ మనిషి మాట్లాడక ఎందుకన్నా ఆ మనిషి మాట్లాడు. మళ్ళా శేషాలు అన్నిటిని పగలగొట్టి చిన్న చిన్న మొక్కలు చేసి, గాజు మెంకులు చేసి, అవి బాగా నూనెలో వేసి మన పైన పోతా ఉంటారు. ఎగురుతూ ఉంటాడు. ఇక గజ్జల కొరం ఎగిరినట్టు ఎగురు అంటా ఉంటాడు, పోతా ఉంటాడు, ఎగురుతా ఉంటాడే. అప్పో అయ్యో ఈ కాలుతుంది, అయ్యో అప్పో గుంజుకుంటే మరి తింటివే పోతా ఉంటాడు నోట్లో. ఎంత భయంకరంగా ఉంటుంది అనుకున్నారు? భక్తి అంత ఆశమాస అనుకోమాకండి, సరదాగా అనుకోమాకండి. నిక్కచ్చిగా చేయాలా, నిర్దోషత్వం కలిగి జీవించాలా, పొదువ లేకుండా భక్తి చేయాలి. ఆమె ఏ సౌండ్ లేకుండా చెప్పారు? కొంచెం గట్టిగా చెప్పండి. దశలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఒక హెచ్చరిక పౌలు చెప్తున్నాడు. చదవండి ఆ మాట. దశలోనికి రాసిన మొదటి పత్రిక 4:11. అభివృద్ధి చెందండి. చూడండి, సంఘమునకు వెలుపటి వారి ఎడల అమర్యాదగా నడుచుకొనుచు మీకేమి కొదువ లేకుండా ఉన్నట్లు. చూడండి, నేను మీకు ఆజ్ఞాపించినట్లు. ఎవరు జోలి పోకూడదు? పరులు తొలితే నీకేం పని? లేతే వాళ్ళెవారు, లేతే వీళ్ళెవారు, లేతే ఆ ఎక్కేవారు, లేతే అసలు వాళ్ళకి సంబరం, వాళ్ళ ఇళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకోకపోతే నిద్ర కూడా పట్టట్లా. అమ్మా నిద్రపోవచ్చు కదమ్మా. అయ్యా ఇంకా ఎవరు గురించి మేము చెప్పుకోలేదయ్యా, అందరికి నిద్ర అంటే వచ్చిందే. నిద్రపోతుంది కాసేపు పడుకు, అబ్బాయి నిద్ర రావట్లే, ఏదో ఆ పని అక్కొచ్చుదని తోస్తాను, ఊరన్నీ సంగతి చెప్పుకొని వచ్చింది. ఏందా ఏమంటా ఏంది వాడు పోయాడు, నీకు ఎందుకు వాడు ఇంటిపోతే నీ చేతి నువ్వు చేసుకోవచ్చు కదా. ఆహా ఆ చదవమ్మా. ఏమన్నా అయిపోయింది ఇదే నీ సొంత కార్యాలు, ఆ సొంత పనులు అంటే నీకు నచ్చినటువంటి పనులు, అదే కొరతలు అవి మాను. ముందు నీ సొంత పనులు మాను, నీ సొంత వ్యవహారం మాను. రైతులా చెప్పడే గట్టిగా. నీ సొంత పనులు, నీ చేతులతో చేసే పనులు, నీ సొంత ఆలోచన మాను. మందిరంలో దేవుని ఆలోచన జరగడానికి ప్రయత్నం చేయి. ఇప్పుడు నేనైనా మందిరంలో సొంత పనులు చేయడానికి ఎక్కువ ఇష్టపడినాం. మన పిల్లల్ని, మన అన్నోల్ని కనుక్కుంటాను, అయ్యా ఇదిగో చేద్దాం, ఇలా చేద్దాం అనుకుంటున్నాను. మన అన్నోళ్ళని అడుగుతూ ఉంటాను. దేని కొరకు? అందరికి కలిసి మీరు చేసుకోవాలి దేవుని పని. ఇలాగే ఉండాలని కాదు, మనం ఇద్దరు ముగ్గురిని అడుగుతా, అన్నా ఇదిగో ఇలా చేద్దామన్నా, లేకపోతే తల్లి ఇలా చేద్దాం, ఎలా ఉంటుందమ్మా, సరే కాయండి అయ్యా, అయ్యా ఇదిగో ఈరోజు ప్రార్థన పెడదామా, సరే పెట్టండి అయ్యా. ఒక ఆలోచన. ఎందుకంటే సొంత పనులు, సొంత ఆలోచనలు మనిషి స్వచ్ఛతము జరగకూడదు ఈ భూమి మీద. అందుకే నీ కొదువు తేడా చేస్తున్నావు ఈ మాసంలో. చెప్పు గట్టిగా ఆమెదని, రోషంగా చెప్పు. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట రాయబడి, చదవమ్మా. చదవాలి, ముగించేస్తాను, చదవమ్మా. ఆయన నిన్ను గద్దించి ప్రేమించిన వారిని ఏం చేస్తారట? చూసారా, ఆయన మనల్ని ప్రేమించిన వాడు మనల్ని గద్దించి మనల్ని సరి చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో ఈ కొద్దు నీలో ఉంది, ఈ లోపం ఉంది, ఈ బూతులు మాట్లాడుతున్నాం. ఏంది నువ్వు మొన్న ఆ యొక్క దగ్గర ఆగు అడిగావు, సొన్నం అడిగేదేంది, ఒక్కడిగేదేంది? ఎవరు చూడలేదు అనుకున్నావా? పనులు రాలిపోతాయి, ధర్మాయ్ చేయకూడదంట అన్నాం అనుకోండి. ఎవరు చెప్పారే పాస్టర్గా? ఎవరు చెప్పారు చెప్పు? నాకు తెలిసి నీ మీద డౌట్ అవుతుంది. ఈ మాకు ఇక మారేది. నేనేదో వాక్యంలో చెప్పాలిగా చెప్పాను అనుకో, ఇక వాళ్ళ ఆలోచనలు. నాకు తెలిసి పాస్టర్ దగ్గరికి మొన్న ఈ లైన్లో పోయింది, ఎక్కపోయాడు అంటే ఇదో కాసేపు మాట్లాడి నేను చూశాను. నేను చూశాను, ఆ 10 నిమిషాలు మాట్లాడు, నేను చూశాను. మొత్తం చెప్పండి నాకు తెలిసి. ఇక చూడప్పటి నుంచి అక్క ప్రైజ్రా
ప్రైజ్ అన్నీ పోయి చెప్తాయి అన్నట్లుగా తల్లి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బయలుపరిచినప్పుడు మీరు ఆయన అప్పగించుకోండి వేస్తున్నాం. ఆమె చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చూడండి, కొదువ తేరా సౌలు ఉన్నాడు. సౌలు ప్రజలు హింసిస్తున్నాడు, బాధ పెడుతున్నాడు. అపొస్తలుల కార్యంలో రాయబడింది దమస్కో పట్టణంలో, సౌలా సౌలా, అయ్యా ఎవరయ్యా నువ్వు హింసిస్తున్నావే, ఆ యేసు నేనే. అవునా? ఆయన జీవితం ఎంతగా మారిపోయి చెప్తున్నా, సౌలా నేను ఈ జీవితాన్ని అద్భుతంగా మారుస్తా. నీలో హింసలు ఉన్నాయి, నీలో పగలు ఉన్నాయి, ద్వేషం ఉంది, వీటన్నిటి నేను తీసేస్తా అని కళ్ళకు పొరబెట్టాడు. పొరలు వచ్చాయి. అందుకని అయ్యో దేవుడు అనేవాడు ఉంటే నా కళ్ళు తీసేస్తాడా, అసలు దేవుడికి ఏమైనా ఉందా, అసలు దేవుడేనా అని పౌలు అన్నాడు. మనకు కానీ ఏదైనా దెబ్బ తగిలిందనుకో, నాతో చెప్పకపోయినా విశ్వాసులు ఒకరికొకరు వాళ్ళు చెప్పుకునే నిజం చెప్పు, అసలు దేవుడు అనేవాడు ఉంటే నాకు ఎందుకు వచ్చింది ఈ రోగం, అసలు నాకు ఎందుకు కలిగింది నష్టం, నాకు ఎందుకు వచ్చింది ఇబ్బంది. ఒకరు ఏం చెప్పుకుంటారు కదా, కూర్చోండి మీరు కూర్చో కూర్చో. దేవుని సన్నిధిలో ఏమండి ఒక చిన్న నష్టం కలిగింది, ఆ నష్టం దేని కొరకు చెప్పనా, సరి చేసుకుంటాడేమోనని, సరిదిద్దుకుంటాడేమోనని. రైతులా కొన్ని అకస్మాత్తుగా చిన్న దెబ్బ పడుద్ది, ఆ దెబ్బ దేనికి, సరిదిద్దుకుంటామేమోనని. కొంచెం సరి చేసుకొని వక్ర మార్గాలు విడిచిపెట్టి అన్ని ఆలోచనలు విడిచిపెట్టి దేవుని మార్గంలోకి వస్తామని. సౌలా, అయ్యా మరి నా గుడ్డితనాన్ని ఎందుకు కలుగు చేసావు, ఒరే బాబు నేను మరలా నీకు ధారాళం చూపిస్తాను, ఇంకో ఆ దైవదేవుని దగ్గరికి ఆయన ప్రార్థన చేస్తాను, కళ్ళు వస్తాయి అంటే వెళ్ళాడు, ప్రార్థన చేశాడు, కళ్ళు వచ్చాయి, ఇప్పుడు స్పష్టంగా కనపడుతుంది. మరి ఇప్పుడు నేననే మాట ఏంటంటే, కళ్ళు మూతపడ్డాయి, కళ్ళు తెరవబడ్డాయి. నోరు ఎలా మారింది, హృదయం ఎలా మారింది, కాళ్ళు ఎలా మారాయి, ఆలోచనట్టు మారింది. కళ్ళు సరి చేయబడితే ఒళ్ళంతా మారిపోయిందండి. శక్తి అంత గొప్పగా ఉంది చూడండి. ఒక చిన్న సమస్య నీ జీవితం మొత్తం మారిపోయేటట్టు జరగాలి. నువ్వు వెంటనే దాని గురించి ఎన్నెన్నో ఆలోచన చేయకూడదు, ఎన్నెన్నో దాని గురించి డిక్షనరీలు తేవకూడదు. ఇలా ఎందుకు జరిగింది, అలా ఎందుకు జరిగిందని ఈ కవితలు ఎన్ని పనికిరావు దేవుని దగ్గర. దేవుడికి కావాల్సింది ఏంటంటే నీ జీవితం కావాలా, దేవుడిని ఎలా సరి చేయాలో, దేవుడిని ఎలా సరిదిద్దాలో ఆయనకి తెలుసు. ఆ సమయం రాకముందే నువ్వు జాగ్రత్త పడాలి. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. కొందరికి చెప్తే వింటారా, కన్ను పోయిందా, కళ్ళు వచ్చేసయ్యా, మొత్తం సర్వ బాడీ అంతా ఒక్కసారిగా ఏమండి ఆ మొత్తం జాగ్రత్తగా పరిశుద్ధపరచబడి దోషమంతా తొలగిపోయి ఇకంతా ఒక దాని ఏమంటారు స్థిరంగా, లేకపోతే ఇక ఏ ఆలోచన లేకుండా, లోక ఆలోచన లేకుండా దేవుని కొరకు నమ్మకంగా బ్రతికేటట్లుగా పౌలు మారిపోయాడు. పౌలును కొడుతుంటే, రాళ్ళతో కొడుతుంటే పౌలు సహించాడు. బట్టలు చించేశారట పౌలు. సముద్రంలో తీసుకుపోయి పడవల్లో తిండి లేక నిద్ర లేక శత్రువులు పౌరులు చంపడానికి వస్తే బట్టలు లేకపోయినా తిండి లేకపోయినా వాడలో నీళ్ళల్లో, నేను చెప్పేది బయట కాదు, నీళ్ళల్లో దాముకొని కొన్ని రాత్రి పగలు దాముకున్నాడట. ఎంత కష్టం వచ్చింది. ఒకప్పుడు సౌలు చూస్తే గడగడ వణికేవాళ్ళు, ఇప్పుడు పౌలుగా మారిపోతే పౌలు వణికిపోతున్నాడు. దేవుని ప్రేమ ఎంత గొప్పదో ప్రజలకు తెలియాలని, ప్రజలకు తెలియపరచడానికి ఈయన భయంకరమైన హింసలు పాలయ్యాడు. ఒక మాట చెప్పనా, యేసయ్య నాకంటే ఎక్కువ గాయాలు పొందలేదని రాయింది. యేసయ్య కంటే ఎక్కువ శ్రమ పడ్డాడట పౌలు. పిల్లరా, ఈ లోకంలో ఎన్నో నిందలు, బాధలు, అవమానాలు వస్తాయి నీతిగా ఉన్నప్పుడు. తాగే ముందు తాగేవన్నీ వాళ్ళు ఏమంటారు, రే ఉందంటారా నీకు 2 పిల్లలు 3 పిల్లలు ఉన్నారు, ఇంట్లోకో తాగుతున్నావు, మైండ్ ఉందా అని అంటారు. ఎవరన్నా అంటారండి, అంటారు ఎవరు అంటారు. అదే కానీ బైబిల్ కొట్టుకొని వస్తుంది, రే బైబిల్ కొట్టుకొని యాభై మన పొలం మీద మనం అర్థమైంది, మన వర్గం మీద ఆడిపోతాం. ఎక్కడ దగ్గర 100 ఇవ్వదుతారా, మానేదారా అబ్బే ఇప్పుడు ఆలోచన, ఊరే మాకు తెలుగు రారా, కొద్దిగా తాగు తాగరా, నేను తాగను, అబ్బే నాకు వద్దు. సరే నువ్వు తాగనంటున్నావుగా,
బిస్కెట్ ప్యాకెట్ 2 చెప్తా, నా పక్కన కూర్చో, 2 బిస్కెట్ నువ్వు తింటా ఉండు, నేను నంచుకొని నా పడి నేను తాగుతా అంటాడు. బిస్కెట్ వరకు తీసుకోబోతాడు, చిన్నగా వాసన చూపిస్తాడు, అదే ఇది కాదు కొద్దిగా తాగరా అంటాడు. 3వసారి వాడికి చెప్పకుండా మొత్తం కూడా తాగుతాం. ఎందుకు తాగుతున్నాడు? మందిరానికి వస్తే మాత్రం ఏమండి చెడగొట్టే వాళ్ళు ఎక్కువ, తాగుబోతుడికి డబ్బులు లేకపోతే వాడికి మళ్ళీ ఎత్తారంటే డబ్బులు. మరి ఎట్టెత్తారో ఏమో నాకు అర్థం కదా. ఏందో ఆయన మాట్లాడుతుండదో లేకపోతే ఆయన చూసిన వెంటనే ఇయ్యాలనిపించుద్దో. ఎవరైనా తాగుబోతులు పోయి అయ్యా ఒక 100 నీకు అర్జెంట్ నీకు సాయంత్రానికి ఎత్తారంటే ఆ తీసుకో అందేగా. అయ్యా నేను కొంచెం చర్చికి వెళ్ళాలి కానుక అయ్యా నాకు 100 రావడానికి 100 5 రూపాయలు నీకు తీసుకోవాలి. నీవు అర్థమైన 5 రూపాయలు కాయన ఇక్కడ పెట్టే కదా తీసుకోపోయి. తాగడానికి ఏమో 100, కానుక వేయడానికి ఏమో రావు. 100 రూపాయలు వచ్చింది ఆ కానుక. ఏంటంటే ఎవరు మాట్లాడరా? అయ్యా అయ్యా ఏం చేద్దాం అయ్యా, వాడు దుర్మార్గుడు అయ్యా, వాడు నా మీద పడి కొడుతున్నాడు అయ్యా, అందుకని పోరా ఆ సూటి కేసులో 500 కాయకు తీసుకోవాలన్నానయ్యా. మరి ఇక్కడికి వచ్చేటప్పుడు ఏంటంటే దేవుడు మాట్లాడరా? దేవుడికి ఇచ్చేటప్పుడు ఆ కానుక ఏదో దేవుడికి ఎత్తా, నీ పిల్లడు బాగుపడతాడుగా. తాగుడికైనా ఇచ్చుంది కానీ మందిరానికి మాత్రం కాదు. త్రాగుడికైనా ఖర్చు పెడతారు కానీ పిల్లలు ఏం చేస్తాం, వాడు తల్లి తీసుకోపోయాడయ్యా అంటావు కానీ ఒరే నా చేతిలో ఉంటాడు అయిపోగొట్టేటట్టుకున్నాడు వాడు దుర్మార్గుడు, అదేదో దేవుని పాదాల దగ్గర వేస్తే దేవుని సేవలైనా వాడబడుతుంది అని ఆశ లేదు. కొదువ, నీలో ఆ కొదువ ఉంది. విస్తారంగా దేవుని ప్రేమించలేని కొదువ, విస్తారంగా పరిచర్య చేయలేని కొదువ, విస్తారంగా దేవుని కొరకు ఎవరిని నిలబడలేని కొదువను నీలో. ఏదో ఒక లోపం నీళ్ళు లాగుతూ ఉంది, అది సరిదిద్దుకో. ఈ మాసంలో ప్రభు అంటారు అది నీ జీవితంలో సరి చేయబడును గాక. పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నానయ్యా. 2వసారి పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నానయ్యా. 3వసారి పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నానయ్యా. ప్రేమిస్తున్నాను అంటవే కానీ అయ్యా నాకు లోకము, డబ్బు, తిండి, పిల్లలు, భార్య, ఆస్తులు, అంతస్తులు వాళ్ళందరికంటే అధికముగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని నువ్వు ఎందుకు చెప్పలేకపోయావు? నేను నిన్ను చూసి ఆనందపడాలి. పేతురు నేను నీ మీద ఒక సంఘాన్ని కడతా. దేవుడు పేతురుని ఎందుకని సార్లు హెచ్చరించాడు, వదిలేయించుగా. ఇప్పుడు కొన్నిసార్లు మన పిల్లలు వాడు మాట ఎనకపోతే వదిలేస్తా ఉంటాం, ఎందుకంటే వాడు ఇంక ఎండో అని. కానీ దేవుడు అలా వదల్లా, ఎంతసేపు చెప్తూనే ఉన్నాడు. దుడుకోడని తెలుసు, తొందరపాటులో కత్తి తీసుకొని చెవు నరికేసేవాడిని తెలుసు, బూతులు మాట్లాడేవాడిని తెలుసు. అయినా ఎందుకు ప్రేమిస్తున్నాడు పేతురుని? పేతురు మీద ఒక ప్రణాళిక దేవుడికి ఉంది. పేతురు అంటే దేవుడికి ఎంత ప్రేమ చెప్పనా, పరలోకపు తాళపు చెవులను దేవుడు పేతురుకి అనుగ్రహించాడు. చప్పలు కొట్టండి గట్టిగా, గట్టి 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 కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకములో ఉన్న తాళపు చెవులను పేతురుకి అప్పగించాడు. పేతురు నేను నీ మీద మందిరాన్ని కడతాను, నువ్వు మందిరానికి ఒక మోగ స్తంభం. ఒక్క ప్రసంగం చేసాడు, 3000 మంది మారిపోయి వేస్తున్నాము. ఆమేన్, ఆమేన్. ఒకప్పుడు మాట్లాడాలంటే కడగడగడ ఒరికాడు, ఒకప్పుడు మాట్లాడాలంటే భయపడ్డాడు, ఇప్పుడు మాట్లాడాలంటే ధైర్యం. ఎలా? లోపాలన్నీ సరి చేయబడ్డాయి. ఒక్కొక్క లోపం ఒక్కొక్క లోపం ఒక్కొక్క లోపం ఒక్కొక్క లోపం సరి చేసుకున్నాడు, సరి చేసుకున్నాడు, సరి చేసుకున్నాడు, సరి చేసుకున్నాడు. పరిశుద్ధంగా బతికాడు, దేవుని ఆత్మతో నింపబడ్డాడు, దేవుని ఆత్మ కొరకు రేపబడ్డాడు. యేసునామములో స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని కొరకు నువ్వు లేపబడి నీలో ఉంటున్న ఏ లోపం ఉందో అది నీకు తెలుసు, నీ అంతరంగా నీకు తెలుసు. ఎవండి ఏది లోపం ఉందో ఆ లోపాన్ని సరిదిద్దుకొని పరిశుద్ధపరచుకుంటే నీ చరిత్రని దేవుడు ఒక చరిత్రగా మార్చును గాక. నీ కుటుంబంలో నీవు ఒక తలమానికగా ఉండేటట్లు ప్రభు ఆశీర్వదించును గాక. నీ కుటుంబంలో నిన్ను చూసి ప్రజలు సంతోషించేటట్లు దేవుడు చెయ్యును గాక. స్తోత్రం చెప్పు గట్టిగా, స్తోత్రం చెప్పు గట్టిగా. నువ్వు పనికిరావు 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 అన్నారే, వాళ్ళందరూ నీ గురించి చెప్తారు. నీవు నమ్ముకున్న దేవుడే గొప్ప దేవుడు, శక్తి కలిగిన దేవుడు, పరాక్రమ కార్యాలు చేసే దేవుడు. ఆయన తప్ప మరొక దేవుడు లేడు. ప్రజలు తెలుసుకుంటారు ఎప్పుడు తెలుసా? నీ లోపాలు,
నీ లోపాలు నువ్వు సరి చేసుకున్నప్పుడు. స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. లోపం లేకపోతే బైబిల్లో ఒక మాట రాయబడింది. ఆ మాట తెలుసా మీకు? సచ్చిన సింహం కంటే బతుకున్న కుక్క మేలు. సచ్చిన సింహానికంటే బతుకున్న, ఎందుకు? సచ్చిన సింహం ఏం చేస్తుంది? ఇక సింహం ఏం మాట్లాడుద్ది? ఇక సింహం నేను సింహాన్ని, నువ్వు చచ్చిపోయావు, నీ వల్ల ఏం కాదు. సింహం చచ్చిపోతే దేనికి ప్రయోజనం ఉండదు. బతికితేనే భయపడతారు, బతికితేనే రోషం, గడగడ ఒలుగుతారు. క్రీస్తులు బతకడం నిరూపించు. క్రీస్తులో బతకడం క్రైస్తవానికి, అమ్మో నేను క్రీస్తులో బ్రతుకుతున్న లోకానికి చాటి చెప్పు. నువ్వు క్రీస్తులో ఉన్నవని అన్ని జనులకు చాటి చెప్పు. నువ్వు క్రీస్తులో జీవిస్తున్నావని నీ శత్రువులు, నీ మిత్రువులు, నీ బంధువులు, నీ భార్య, నీ భర్త, నీ స్నేహితులు తెలుసుకునేటట్లు బ్రతుకో. సచ్చిన సింహంలా కాకుండా బ్రతికున్న సింహంలాగా నువ్వు జీవించదువు గాక. ఒక దైవజనుడిగా రోషంగా నేను ఈ మాటలు చెప్తున్నాను. నీవు బతికిన సింహంలాగా బతికితే నిన్ను చూచిన వాళ్ళందరూ సిగ్గుపడేటట్లు దేవుడు చెయ్యను గాక. క్రీస్తులో బతకాల, రోషంగా బ్రతుకో. దేవునిలో వైరాగ్యంగా బ్రతుకో. ప్రభు కొరకు ఏదైనా చేయగలను అనే సామర్థ్యతతో బ్రతుకో. చిన్న చిన్న వాటికి, కులానికి, మతానికి, ఏమంటే నీ ఇంటికి రాము, నీ మంచి చెట్లకు రాము అన్న ఇలాంటి తుచ్చమైన వాటి కొరకు యేసుని విడిచిపెట్ట మాకు. కులము, మతము, సంఘము, వర్గము ఎన్ని నీకు వేరైనా క్రీస్తును కలిగి ఉండు. పరలోక సైన్యమే నీ కొరకు దిగివచ్చునుగాక. పరలోక సైన్యమే నీ కొరకు దిగివచ్చునుగాక. ఆమేన్. దేవుడు చేస్తాడు నీ కొరకు ఎన్ని కార్యాలైనా. ధనవంతుని తీసుకోవడానికి లోకం వచ్చింది. దరిద్రుడైన లాజరును తీసుకోవడానికి పరలోకంలో ఉన్న దేవదూతల కిందకి దిగి వచ్చాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమనుకున్నావు నువ్వు? అంటే నీ భక్తి అంటే యేసయ్య అంటే తేలిక అనుకుంటున్నావా? యేసయ్య అంటే ఆశమాస అనుకుంటున్నావా? నువ్వు కానీ రోషంగా బతికితే నీకంటే రోషం కలిగిన దేవుడు ఆయన. ఆయన ఒకవేళ నిన్ను ఎవడైనా ఏదైనా అంటావంటే ఆయన కనుగుడ్డును ముట్టినట్లు రాయబడింది. నువ్వు ఎంత రోషంగా భక్తి చేస్తావుంటే నీ కొరకైనా అంత రోషంగా నిలబడి విజయము కలిగేటట్లు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవునిగా రోషంగా బ్రతుకు, సవాలుగా బ్రతుకు. తుచ్చమైన వాటి కొరకు, తుచ్చమైన దాని కొరకు, చిన్న 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 విషయాల కొరకు భక్తిని పాడు చేసుకో మాకు. లోపాలను పెట్టుకో మాకు. లోపల లోపం 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 జీవితాన్ని కొరుకు తింటది. జాగ్రత్త, సరి చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎన్నిసార్లు గద్దించాడు పేతురుని దేవుడు. పేతురు పేతురు, ఏ సైతాన్ వెనకబా అన్నాడు. దేని కొరకు అన్నాడు? పేతురు అంటే కోపమా? పేతురుని ఎట్టయినా నిలబెట్టాలా, పేతురుని ఎట్టయినా స్థిరమైన మనసుగా మార్చాలా. కొన్నిసార్లు సాతాను బుద్ధులు చెప్తా ఉంటాడు. కొన్నిసార్లు సాతాను నచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. మాటల్లో గారడి, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటాడు. దేవుడు హెచ్చించాడు, గద్దించాడు, బుద్ధి చెప్పాడు, లోపల ఎత్తి చూపించాడు, సరి చేశాడు. ఇప్పుడు ఒక మంచి శ్రేష్టమైనటువంటి వ్యక్తిగా దేవుడు పేతురుని మార్చాడు. స్తోత్రం. నీ జీవితం, నా జీవితం, మన జీవితం అలా మార్చబడును గాక. గర్తింపుకు లోబడిన వారికి దేవుడు అనేకమైన ఆశీర్వాదాలు కలుగు చేస్తాడు. తిమోతికి రాసిన పత్రికలో అనుకుంటాను, మొదటి పత్రిక 6వ అధ్యాయంలో 10వ వచనంలోన ధనాపేక్ష అంటే డబ్బును బట్టి ధనాపేక్షణ వల్ల వాళ్ళందరూ విశ్వాసంలో తొలగిపోయి ఒకరినొకరు పొడుచుకొని చచ్చిరి. ఆ మాట చూడండి. 10వ వచనం చదవమ్మా. ఎందుకనగా ధనాపేక్ష మూలం కొందరు దానిని ఆశించి విశ్వాసములను, అయ్యో దేవుడా, అమ్మో యేసయ్య దగ్గరికి వస్తే పాపం విడిచిపెట్టాలా, బూతులు మాట్లాడడం విడిచిపెట్టాలా, అబ్బో వీటన్నిటి కొద్దిగా దూరంగా ఉండడమే మేలు, ఎందుకులే దేవుడు ఎందుకులే అన్నట్లుగా విశ్వాసములోని దిగజారిపోయి
నానా బాధలు. కొందరు మేలు కొరకు మందిరానికి వస్తారండి. వినండి, ముగించేస్తానమ్మా, నా వైపు చూడండి. స్వస్థత బాగలేదా, ఆరోగ్యం బాగలేదా, పాస్టర్ గారు ప్రార్థన చేయ్యా, అబ్బో ఈ బిడ్డకు బాగలేదయ్యా, అయ్యా నాకు బాగలేదయ్యా అనుకొని ప్రార్థన చేయించుకుంటారా, బాగుపడతారా, స్వస్థత వచ్చుద్దా? ఇక మరలా కనపడరు. అడ్రస్ ఉండదండి. ఒకవేళ మన ఇట్లా రోడ్డు మీద నడుచుకుంటా పోతున్నా, వాళ్ళు మనం చూస్తా ఉన్నా, ఈయన ఎవరో మనకెందుకు లెక్కలేనటువంటి తత్వం వచ్చేస్తుంది. అదే మనల్ని ఏమైనా రోగం వచ్చింది అనుకో, అడుగు పరిగెత్తుకుంటా, నిద్ర లేకపోతే అయ్యా పాస్టర్ గారు లేయ్యా, అయ్యా పాస్టర్ గారికి దగ్గర రమ్మని చెప్పమ్మా, అయ్యా చిన్న ప్రార్థన చేయమని, అయ్యా నేను ఊరు వెళ్తున్నాను, రకరకాల ప్రార్థనలు చెబుతా ఉన్నాను. బాగుపడ్డప్పుడేమో గుర్తు, కష్టం కలిగినప్పుడేమో గుర్తొస్తా ఉంటాను. ఏందండి నీ భక్తి? ఏం భక్తి చేస్తున్నావు అసలు నువ్వు? నీ దగ్గరికి తోక తీసుకొని వచ్చి నిన్ను ఒక చోట నీ భక్తి ఒక తోకలో కూర్చోబెడితే ఏం తేలిపోయింది చెప్పమ్మా? అమ్మా, భక్తి తెలుద్దా? ఏం తెలుద్ది? నువ్వే తెలిపోతే ఎదురు నీళ్ళందరూ లోపాలని కనుక భక్తి చాలకూడదు. భక్తి చాలకూడదు. దాన్ని ఏమంటారు? భక్తి ఏమంటారు? దాన్ని ఏమంటారండి? తోకం తూగా దాన్ని ఏమంటారు? తక్కిడే కాటనా? సరే, ఈ కాట ఏమవ్వాలా? బరువు ఎక్కువైనప్పుడు కిందకి వెళ్ళిపోతుంది కదా. అలా నీ భక్తి ఎలా ఉండాలంటే బరువుగా ఉండాలా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవసరాలు తీర్చుకునే భక్తిగా ఉండకూడదు. అవసరాలు తీర్చుకునే భక్తిగా వద్దండి. అది మనకి వేస్ట్. ఆ భక్తిలో ఏమి లేదు. యేసయ్య కొరకు బతుకు, యేసయ్య కొరకే జీవించు. ఆమేన్. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. మూడవ మాట ముచ్చటంగా చెప్పి నేను ముగించేస్తాను. చదవండి ఆ మాట. యోహాను సువార్త 17వ అధ్యాయం 23వ వచనం. మూడవ మాట ముచ్చటంగా చెప్పి, వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణంగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించితివనియు. చూడండి, ఇప్పుడు మూడోది, లోకము తెలుసుకునే తట్లు ఆయన ఏం చేయబోతున్నాడు తెలుసా? ఆయన మహిమను నీకు అనుగ్రహించబోతున్నారు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మా స్తోత్రం చెప్పండి, అందరూ గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆయన మూడోది ఏం చేయబోతున్నాడు తెలుసా? ఆయన నిన్ను ప్రేమించి ఆయన మహిమను నీ కలుగు చేస్తే, అబ్బా నువ్వు ఎంత మహిమతో నింపబడ్డవని ప్రజలు తెలుసుకునేటట్టు చేయబోతున్నాడు. ఆమేన్. మహిమ అంటే ఏంటి? మహిమ అంటే ఏంటంటే మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యమవుతాయి. మనుషులకు అసాధ్యమైనవి దేవుడు దాన్ని సాధ్యం చేయగలుగుతాడు. అదే మహిమ కలిగిన కార్యం అంటే. మీకు ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తాను. బైబిల్లో లాజరు అనే వ్యక్తి మనకు కనబడతాడు. లాజరు చనిపోయాడు. 3 రోజులు చెప్పండి, 3 రోజులు ఆ సమాధిలో పెట్టబడి, ఏమండి, దురవాసన, శరీరం అంతా దురవాసన. 3 రోజుల తర్వాత లాజరు దగ్గరికి దేవుడు వచ్చాడు. ఏ లాజరు బయటికి రా అన్నాడు. ప్రజలు అనుకుంటున్నారు, చచ్చిపోయి సమాధిలో ఉంటే 3 రోజులైతే ఆయన బయటికి ఎలా వస్తాడు? ఇది ఒక బోటకమో లేకపోతే ఏదో ఒక రకరకాలుగా వాళ్ళు అనుకున్నారు. దేవుని మాట ఎప్పుడైతే అక్కడిగా ప్రచురించబడిందో, లోపల నుండి ఒక మహిమ కలిగినటువంటి వ్యక్తి చిన్నగా నడుచుకుంటూ బయటకు వచ్చాడు. సోదరులు చెప్పండి. ప్రజలు ఆశ్చర్యపోయారు. అరే, రాజు ఇంత మహిమతో నింపబడ్డాడండి, చనిపోయిన వ్యక్తి ఎలా బయటకు వచ్చాడు? ప్రజలు చూస్తూ ఆశ్చర్యపడిపోయారు. అక్కడ యోహాను సువార్తలో రాయబడింది ఏంటో చెప్పినా, దేవుడు లాజరుని ప్రేమించాడు కనుక లాజరుని దేవుడు బ్రతికించి మహిమతో నింపాడు. దేవుడు అతన్ని ప్రేమించాడు కనుక దేవుని మహిమ కలిగిన కార్యం అక్కడ జరిగింది.
ఇప్పుడు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అనే సంగతి ప్రజలకు ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? ఒక మహిమ కలిగిన కార్యం నీ ఇంట్లో జరుగును గాక. నీ ఇంట్లో మహిమ కలిగిన కార్యాలు జరగాలి. నీ ఇంట్లో ఒక అద్భుతము జరగాలి. నీ ఇంట్లో సూచక క్రియలు జరగాలి. నీ ఇంట్లో కార్యాలు జరుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒక మహిమ కలిగిన కార్యం ఇది. హగ్గయి ప్రవచన గ్రంథం 2:9 రాయబడింది, మునుపటి ఆ కడపటి మందిరం యొక్క మహిమ మునుపటి మహిమను మించిపోయింది. ఒకప్పుడు ఉన్నటువంటి మందిరం, అమ్మ ఒక్కసారి నా వైపు చూడండి, ముగించేస్తాను. ఒకప్పుడు ఉన్నటువంటి మందిరం ఇదే మందిరం. ఇప్పుడు ఈ మందిరం ఒకప్పుడు ఎలా ఉంది? ఒకప్పుడు ఏ రకంగా ఉంది? దేవుని మహిమ ఉంది, దేవుని సన్నిధి ఉంది, కానీ ఎలా ఉంది? మరి ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంది? ఒకప్పుడు సొలొమోను రాజు కట్టిన మందిరం ఎలా ఉంది? చాలా బాగుంది, మహిమకరంగా ఉంది. మరి ఎందుకు పాడైపోయింది? చరిత్రలో మనం చదివితే సొలొమోను రాజు కట్టిన మందిరము లోపల విగ్రహారాధన పూజలు జరిగాయి. రాజు పక్కకు తొలిగాలికి, అన్య దేవతల వైపు తిరిగాలికి, మందిరములో అందరూ దేవతలు ఫోటోలు విగ్రహ బొమ్మలు తీసుకుని వచ్చి పూజలు చేశారు. అందుకని దేవుడు తన మహిమను తీసివేశాడు మందిరంలో. దేవుని సన్నిధి తగ్గిపోయింది, దేవుని ప్రసన్నత తగ్గిపోయింది, దేవుని నివసించే నిలయం తగ్గిపోయింది. కారణం మందిరమే, కానీ ఆ మందిరములో వ్యర్థమైన విగ్రహారాధన మొద్దు. ఇప్పుడు మనం ఆ చరిత్ర మనం కాస్త చదివితే మీకు అర్థమవుతుందని చెప్తాం. చూడండి, సొలొమోను కట్టించిన మందిరం పాడైపోయింది, పూజలు చేసి విగ్రహాల పాతదైపోయింది. పాతదిగా ఉన్న ఆ మందిరాన్ని యేసయ్య ఏం చేశాడు తెలుసా? మరలా ఉన్నటువంటి సేవకులు వచ్చి, నాయకులు, రాజులు వచ్చి మరలా ఆ మందిరం అంతా బాగు చేసి పరిశుద్ధపరిచి దాంట్లో ఉన్న విగ్రహార్థుల బొమ్మలన్నీ తీసి బయట పడేసి మందిరం అంతా శుభ్రం చేస్తే పాతదంతా తొలగిపోయిన తర్వాత దేవుడు కడపటి మహిమ, ప్రైజ్ ది లార్డ్, దాని మహిమ కంటే ఇప్పుడున్నటువంటి మహిమ అధికమైపోయేటట్లు దేవుడు నింపాడు. స్తోత్రం. ఒకప్పుడు నువ్వు కొంచెం విశ్వాసమే, కొంచెము భక్తివే, అయితే నీలో కొన్ని ఆలోచనలు, సాంప్రదాయాలు, లోకము, పాపము చోటు చేసుకొని మహిమను తగ్గిపోయేటట్లుగా నీ ప్రవర్తన మారిందేమో. ఈ మాసంలో నీ ప్రవర్తన అంతా సరిదిద్దుకో, సరి చేసుకో, క్రమపరుచుకో, శుద్ధి చేసుకో, పాతదంతా తీసివేయి. దేవుడు గొప్ప మహిమతో నిన్ను నింపునుగాక. సౌందర్యము కలిగిన మహిమను దేవుడు నీకు అనుగ్రహించునుగాక. సౌందర్యముతో కూడిన మహిమతో నీ జీవితాన్ని ప్రభు నింపునుగాక. ఆమేన్, ఆమేన్. ఎప్పుడంటే నిన్ను నీవు నిన్ను పరిశుద్ధపరుచుకున్నావు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాతది కొరింథీయులకు రాసిన పత్రికలో రాయబడింది కదా, పాతదైన పులిపిండి. ఆ పాతదైన ఆ పులిపిండి దేంట్లో వేయకూడదు? క్రొత్త ముద్దలో వేయకూడదు. మీకు ఇంకా అర్థమవుతుందని చెప్తాను చూడండి. ఇప్పుడు ఒకసారి నేను ఒక ఆయన చేపలు పడుతుంటే సముద్రం దగ్గర వెళ్ళాడు. 2 గంపలు తీసుకొని వచ్చాడు. ఒక గంపలేమో బతికిన చేపలు వేస్తున్నాడు, ఇంకో గంపలేమో చచ్చిపోయిన చేపలు వేస్తున్నాడు. నాకు డౌట్ వచ్చింది, 2 చేపలేగా? మీరు అంటున్నారా లేదా? 2 చేపలేగా, ఇక బతుకుందే చచ్చిన చేపలు కదా వేయించు కదా. ఆ ముసలోడు ఏమన్నాడంటే, రే బాబు, బతుకున్నాయి ఆ గంపలో, చచ్చిపోయిన ఈ గంపలు ఎందుకు వేసానో తెలుసా? బతుకున్న గంపలో చచ్చిని కానీ వేసామనుకో, బతుకున్నాయి కూడా, మీకు అర్థమైన మాట, బతుకున్నాయి కూడా వస్తాయి. అందుకని సచ్చినగానే బతికినగానే వేరు చేస్తా ఉన్నారు. పాతదైన పులిపిండిని తీసుకొని వచ్చి కొంతమంది మన ఒకసారి చెప్పండి అన్నారు ఒకరోజు, అబ్బా చట్నీ ఉందయ్యా, అబ్బా ఉంది, అమ్మ తల్లి ఎంత బాగా చేశారమ్మయ్యా అని తెచ్చిన రాత్రి కలిపి పెట్టారు అయ్యా అని.
పొల్లగా. కొందరు జీవితాలు ఎట్టబట్టే అనుకున్నారు, చూడటానికి పైకి బాగానే ఉంటారు, లోపలంతా కుళ్ళిపోయిన తత్వం. అందుకే పైన పటారం. అందుకని శుద్ధీకరణ కూడికలు ఎందుకు, బల్లారాధన ఎందుకు అంటే, లోపము లేని వ్యక్తి బల్లలో పాలు పొందినప్పుడు అతడు ఒక క్రొత్త ముద్దగా మారితే దేవుని మహిమ ఆ బిడ్డ మీదకి దిగి వస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ మహిమ దిగి రావాలంటే పాతది పోవాలా, పాతది. శుద్ధీకరణ కూడికి ఎంతమంది రాలేదు? చేతులు పైకి ఎత్తండి. శుద్ధీకరణ కూడికి ఎందుకు రాలేదు? శుద్ధీకరణ కూడిక అంటే ప్రభు బల్లారాధనలో పాలు పొందడానికి ఎంత యోగ్యత కావాలా, ఎంత అర్హత కావాలనుకున్నారు? బల్లారాధన అంటే ఎడం చేతులు కుడి చేతి తీసుకొని ఏదో రొట్టె ద్రాక్ష రసం అనుకుంటున్నారా? అంత ఏమండి భయం లేకుండా, భక్తి లేకుండా బల్ల ఏముందయ్యా పాస్టర్ గారు, కుదరలేదులే పాస్టర్ గారు, ఏమనుకోవద్దులే పాస్టర్ గారు, అయ్యా నేను ఇబ్బందిగా ఉంది, లేదా పరం చోటుకి వెళ్ళాను, ఈ సాగులు నాకు అవసరం లేదు, నేనే వద్దంటున్నానంటే అసలు దేవుడు దాన్ని లెక్క చేస్తాడా? ఒక మనిషిగా నేనే వద్దంటున్నా దేవుడు దాన్ని లెక్క చేస్తాడా? ట్రైన్ దగ్గరికి వెళ్ళి ట్రైన్ స్పీడ్గా వెళ్తావు, ట్రైన్ ఆగింది, ఆ ట్రైన్కి నువ్వు వెళ్ళా, అది బయలుదేరుతుంది, అయ్యా 2 నిమిషాలు లేటి లేక ట్రైన్ ఎక్కేది, ఎవడు ఆగమన్నాడు? నేను పరిగెత్తొచ్చుగా. అసలు ట్రైనోడు ఎంత మోసమోడు అంటే నాకు ఇప్పుడు అర్థమైంది. వాడు దుర్మారు కూడా ట్రైన్ నడిపేవాడు. ఆ ట్రైన్ 2 నిమిషాలు ఆగలేదని నా కొడుక. ఏమైందంటే ట్రైన్కి నువ్వెందుకున్న ప్రయోజనం లేదు. రావాల్సిన ట్రైన్కి రావాలా, ఎక్కాల్సిన సమయంలో ఎక్కాలా, పోవాల్సిన సమయంలో పోవాలా. సోదరు చెప్పండి గట్టిగా. నా సమయం వచ్చినప్పుడు నేను దిగిపోతా, మీ సమయం వచ్చినప్పుడు మీరు దిగిపోవాలి. సరే అక్కంటే మా చీకట్లో పాములు గిమ్ములు కొద్దిగా ఇబ్బంది కనుక రాలేదు. ముప్పాల్లో మీ దగ్గర మందిరం పక్కన మీరు ఎందుకు రాదు అమ్మా? ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా.